హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో మీకు అందరికీ తెలుసండి, మీ thumbnailలో చూసినప్పుడు అర్థమవుతుంది అండ్ అలాగే ప్రీవియస్ వీడియో ఎవరైనా చూసినా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏంటంటే మనం ఒక ఫ్రీ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము నీట్ యూజీ 2026 వాళ్ళకి. ఇందులో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లైక్ మనకి 3 ఉన్నాయి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నుంచి ఎవ్రీ చాప్టర్ మీద ఒక సింగిల్ షార్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో క్లియర్గా అన్ని టాపిక్స్ని టచ్ చేస్తాము, ఒక రివిజన్ టైప్గా మీకు అయితే క్లియర్ అవుతుంది అండ్ అలాగే ఇన్ డీటెయిల్ ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా మేము కవర్ చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అయితే మీకు టాపిక్ వైజ్ ఫార్ములాస్ ఉంటాయి, టాపిక్ వైజ్ కాన్సెప్చువల్గా అండ్ అలాగే థియరిటికల్గా అండర్స్టాండింగ్ చేస్తే ఫార్ములాస్ అన్నీ కవర్ అవుతాయి అనమాట. అండ్ లాస్ట్లో ఏంటంటే మీకు ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్స్ అన్నీ ఉంటాయండి, ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్స్ అండ్ అలాగే సమ్మరీ తర్వాత మనకి ఎక్సర్సైజ్ అని ఇస్తాడండి ప్రతి చాప్టర్లో. ఆ ఎక్సర్సైజ్లో ఇచ్చినటువంటి 20-25 క్వశ్చన్స్ అన్నీ కూడాను ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు చేయడం జరుగుతుంది అనమాట, స్టెప్ బై స్టెప్గా. సో ఈ వీడియోస్ అనేవి మీకు చాలా వర్త్ఫుల్, ఈ క్రాష్ కోర్స్ అనేది మీకు చాలా అంటే చాలా వర్త్ఫుల్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రిపరేషన్ వాట్సాప్ ఛానల్ మా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళు అక్కడ జాయిన్ అయ్యేసి మా యొక్క పీడిఎఫ్స్ కానీ, ఇప్పుడు చెప్తున్న క్లాస్ పీడిఎఫ్ కానీ అండ్ అలాగే రివిజన్ షీట్స్ కానీ, ఫార్ములా షీట్స్ కానీ అన్నీ మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అండ్ అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు మా నుంచి వచ్చి ఈ క్లాసెస్ వీడియోస్ ఏవి మిస్ కారు. అండ్ అలాగే దీనికి మేము సపరేట్ ఒక ప్లేలిస్ట్ కూడా మీకు తయారు చేసి పెడతాము. సో మీరు ఎనీ టైం వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మార్చి ఫస్ట్ వీక్ నుంచి మా యొక్క టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నాం అనమాట. సో ఇందులో మీకు 3 టైప్స్ దొరుకుతాయి, చాప్టర్ వైజ్ టెస్టులు దొరుకుతాయి అండ్ అలాగే మాక్ టెస్టులు దొరుకుతాయి అండ్ అలాగే గ్రాండ్ టెస్టులు దొరుకుతాయి అనమాట. సో మార్చ్ ఫస్ట్ వీక్న లాంచ్ చేయగానే నేను గ్రూప్స్లో అప్డేట్ చేస్తాను, అలాగే వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి పర్చేస్ చేసి కూడా మీరు రాయొచ్చు, చాలా అంటే చాలా వర్త్ఫుల్ అవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ మేము ఎక్కడ రాయాలి అనుకుంటే మీకు 3 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ వెబ్సైట్లోనే మీరు మా టెస్ట్ సిరీస్ పోర్టల్లో రాయొచ్చు, లేదా iOS యాప్ కూడా ఉందండి, డిఆర్ స్టూడెంట్స్ అని మీరు కొడితే వచ్చేస్తుంది, లేదా ఆండ్రాయిడ్ వాళ్ళైతే ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉందండి, అందులో కూడా మీరు క్లిక్ చేసి అక్కడ కూడా మీరు జాయిన్ అయితే రాయొచ్చు. సో ఒకసారి మనం స్కెడ్యూల్ చూసేసి డైరెక్ట్ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఈ మన స్కెడ్యూల్లో ఇవాళ మనం చెక్ చేసుకోవచ్చు. 23rd ఫిజిక్స్లో మనం చాప్టర్ 1 చెప్పుకోబోతున్నాం, నథింగ్ బట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనమాట. సో ఏం లేదండి, ఫిజిక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 22nd కంప్లీట్ అయిపోతుంది. కెమిస్ట్రీ వచ్చేసరికి 13th కంప్లీట్ అవుతుంది అండ్ బయాలజీ వచ్చేసరికి ఒక 25th కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి 25th మనకి సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ స్కెడ్యూల్ని కూడా మేము వాట్సాప్ ఛానల్లో అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మేము అప్లోడ్ చేసాము, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఫాలో అప్ అవ్వండి. అండ్ అలాగే మా యొక్క టెస్ట్ సిరీస్ అనేవి మార్చి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. అవి స్టార్ట్ అయినప్పుడు కూడా మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. సో అవి కూడా మీరు పర్చేస్ చేసుకుని మీరు ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు అనమాట. సో స్కెడ్యూల్ చూస్తారు కదా, ఇంకా డైరెక్ట్ మనం చాప్టర్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో దీని యొక్క వెయిటేజ్ మీరు చూసుకుంటే 2 to 3 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్. సో మీరు చూసుకోవచ్చు 2 to 3 అంటే నథింగ్ బట్ 8 to 12 మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసే కెపాసిటీ ఈ చాప్టర్ నుంచి ఉంటుందన్నమాట. సో ఈజీ చాప్టర్, ఈజీ కాన్సెప్ట్స్, ఈజీ థియరిటికల్ అండ్ ఈజీ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫార్ములా బేస్డే ఉంటాయి డైరెక్ట్గా. సో ఈ 12 మార్క్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, 8 to 12 మార్క్స్. నెక్స్ట్ చూసుకోవచ్చు, ఫస్ట్ టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఫిజికల్ క్వాంటిటీస్. అసలు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే ఏదైనా మనం మెజర్ చేయగలిగితే దాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీ అని అంటాం అనమాట. సో ఈ ఫిజికల్ క్వాంటిటీకి 2 ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఒకటి న్యూమరికల్ వాల్యూ ఉండాలి అండ్ నెక్స్ట్ యూనిట్ ఉండాలి. ఎగ్జాంపుల్ మీరు లెంత్ తీసుకున్నారనుకోండి, 5 మీటర్స్ అంటాం. 5 అంటే నథింగ్ బట్ న్యూమరికల్ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ అండ్ M అంటే మాత్రం యూనిట్స్, మీటర్స్ అని అంటాం. సో దట్ మనకు అర్థమవుతుంది 5 మీటర్లు అది ఉంది అనేసి. సో అప్పుడు లెంత్ ఏమవుతుంది, ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. ఈ రెండిట్లో ఏ ఒకటి లేకపోయినా ఇది ఇన్కంప్లీట్ అవుతుంది అనమాట. ఇదర్ న్యూమరికల్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఇది లేకపోయినా లేదా యూనిట్ లేకపోయినా ఇది అసలు కంప్లీట్ అవ్వదు ఫిజికల్ క్వాంటిటీ. సో ఏదైనా యూనిట్లో మనం మెజర్ చేయడానికి అసలు ఉండాల్సినవి ఏవి అంటే ఆ యూనిట్ అనేది వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి, ఈజీలీ రీప్రొడ్యూసిబుల్ అయి ఉండాలి, ఇన్వారియబుల్ అంటే టైమ్ అండ్ ప్లేస్తో అది చేంజ్ అవ్వకూడదు. యూనిట్ మనం ఏదైతే మీటర్ కానీ సెకండ్స్ కానీ ఇలా మన యూనిట్స్ ఇస్తామో అవి యూనివర్సల్గా యాక్సెప్టబుల్ అయి ఉండాలి. సో జస్ట్ థియరిటికల్గా మీరు గుర్తుపెట్టుకోండి అంతే, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఎస్ఐ సిస్టమ్, నథింగ్ బట్ సిస్టమ్ ఇంటర్నేషనలే. ఏంటంటే ఈ యూనిట్స్ అనేవి ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7 బేస్ క్వాంటిటీస్ అనేవి మనకి చాప్టర్ నుంచి ఉంటాయి. సో వీటిని మీరు ఎంత మెమరైజ్ చేసుకుంటే మీకు అంత పర్ఫెక్ట్గా
వచ్చే క్వశ్చన్స్ మీరైతే చేయగలరు. సో ఫస్ట్ లెంత్ మీటర్, నెక్స్ట్ మాస్ కిలోగ్రామ్, నెక్స్ట్ టైం సెకండ్స్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్ ఏ, దీంతో డినోట్ చేస్తామండి. ఇది గుర్తుపెట్టుకోండి యూనిట్స్ అవి. సో థర్మోడైనమిక్స్ టెంపరేచర్ కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్, లూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా సిడి, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అన్నీ ఇవి మెమరైజ్ చేసుకోవాలి మీరు బాగాను. నెక్స్ట్ చూసుకోవచ్చు డెఫినేషన్స్ ఆఫ్ యూనిట్స్ ఆన్ ఎన్సిఈఆర్టీ బేస్ లెవెల్ అనమాట. సో ఫస్ట్ మనం మీటర్. సో మామూలుగా మీరు ఎప్పుడు లైక్ ఒక క్లాత్ ఇవ్వండి, లైక్ లెనిన్ క్లాత్ 1 మీటర్ ఇవ్వండి అని అడుగుతారు. బట్ మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు 1 మీటర్ని ఇంత డిస్టెన్స్, ఓకే ఏ టు జెడ్, ఏ టు బి అనుకోండి, ఏ టు బి, దీన్ని మనం 1 మీటర్ అంటాం. అసలు ఈ డిస్టెన్స్ని ఎలా పెట్టారు మీకు అర్థమవుతుందా? 1 మీటర్ లెనిన్ క్లాత్ నాకు ఇవ్వండి అని అన్నారు. సో 1 మీటర్ అనేది, ఆ 1 మీటర్ అనేది ఎంత ఉండాలి? ఇక ఏ టు బి ఇంత ఉండాలా, ఇంత తక్కువ ఉండాలా, ఇంకా ఇంత పెద్దగా ఉండాలా? దీన్ని అసలు ఎలా, ఎవరు చెప్పారు, దేని బేసిస్ మీద చెప్పారు అనేది ఈ డెఫినేషన్స్ ఆఫ్ ఎస్ఐ బేస్ యూనిట్స్ అనమాట. మనం సింపుల్గా మీటర్ అడుగుతాం, కానీ ఆ మీటర్ ఎంత ఉంటుంది, ఆ ఫిక్స్డ్ వాల్యూని ఎలా చెప్పారు మన సైంటిస్టులు ఏంటనేది మనకు తెలియదు. సో దానికోసం అది ఆ నాలెడ్జ్ ఇక్కడ మీకు జస్ట్ ఉండాలి యాజ్ పర్ ఎన్సిఈఆర్టీ లెవెల్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీటర్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, డిఫైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్. అంటే 1 మీటర్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ వాక్యూమ్. అంటే 1 సెకండ్లో లైట్ ఆఫ్ స్పీడ్తో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో దాన్ని మనం 1 మీటర్ కింద కన్సిడర్ చేసుకున్నాము. అందుకే దీనికి ఏంటి 1 బై లైట్ స్పీడ్ అనేది ఇచ్చేస్తాము. సో నెక్స్ట్ సెకండ్ అనమాట. సో ఈ సెకండ్ని మనం ఎలా చెప్తాం? ఇప్పుడు ఓకే ఇంత చిన్న ముళ్ళు ఇలా తిరిగింది, దాన్ని మనం సెకండ్ అంటే అది కాదండి. అసలు ఆ సెకండ్ని ఎలా చెప్పారు అని అంటే, డిఫైన్ యూజింగ్ సీజియం అటామిక్ క్లాక్ని యూస్ చేసుకొని, ఓకే 1 సెకండ్ అంటే ఇంత టైము ఇంత డిస్టెన్స్ అని చెప్పి చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు 1 సెకండ్ అసలు ఏంటి అంటే, డ్యూరేషన్ ఆఫ్ 9192631770 ఆసిలేషన్స్ ఆఫ్ రేడియేషన్స్ కరస్పాండింగ్ టు ద ట్రాన్సిషన్ బిట్వీన్ 2 హైపర్ఫైన్ లెవెల్స్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ ఆఫ్ CS-133 ఆటమ్ అనమాట. సో జస్ట్ ఇవి ఇంత ఎక్కువ అవసరం లేదు, జస్ట్ దీన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. నెక్స్ట్ కిలోగ్రామ్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, బై ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. అండ్ ఆంపియర్ని ఎలా అంటే, బై యూజింగ్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఎలిమెంటరీ ఛార్జ్, ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఎలిమెంటరీ ఛార్జ్ అనమాట. అండ్ నెక్స్ట్ మోల్ని మనం ఎలా యూస్ చేస్తామంటే, 1 మోల్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కంటైనింగ్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎంటిటీస్. సో అవగాడ్రో నెంబర్ అనేది ఇంపార్టెంట్, 6.022 × 10^23. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఎలా చెప్తామంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ ఆఫ్ మోనోక్రోమాటిక్ రేడియేషన్. ఓకే నెక్స్ట్ కెల్విన్ చూసుకుంటే, డిఫైన్ యూజింగ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో ఇవి డెఫినేషన్స్ జస్ట్ అర్థం చేసుకొని మీరు అలా గుర్తుపెట్టుకోండి. థియరిటికల్గా కాన్సెప్చువల్గా అడిగితే మీరు చెప్పడానికి ఉంటుంది. దట్స్ ఇట్. ఎందుకంటే ఇవి కాన్సెప్ట్ బేస్డ్, కొన్నిసార్లు డైరెక్ట్గా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిరైవ్డ్ యూనిట్స్. సో డిరైవ్డ్ యూనిట్స్ ఆర్ ఫార్మ్డ్ యూజింగ్ బేస్ యూనిట్స్ అనమాట. ఈ డిరైవ్డ్ యూనిట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, మనకున్న బేస్ యూనిట్స్ నుంచి ఫామ్ అవుతాయి. లైక్ మీటర్, సెకండ్స్, వీటి నుంచి మనకు ఫామ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు వెలాసిటీ. వెలాసిటీ అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్, టైం అంటే సెకండ్. సో యూనిట్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. దీని డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ మనం పైన చూసుకోవచ్చు. మనకు మీటర్కి ఏం రాసాము, లెంత్ రాసాము. ఓకే అందుకే మనకి ఇక్కడ మీటర్కి L వచ్చింది. సెకండ్కి ఏం రాసాము, టైం T రాసాము. సో ఇక్కడ అందుకే మనకి ఏమొస్తుంది, T వస్తుంది. మైనస్ ఎందుకు వచ్చిందంటే, లైక్ ఇది చూడండి L/T అవుతుంది యాజ్ పర్ దీన్ని. సో టీని మనం పైకి తీసుకొస్తే LT⁻⁻1. సో అదే ఇక్కడ మనకి డైమెన్షన్ ఫార్ములా అవుతుంది అనమాట వెలాసిటీకి. నెక్స్ట్ యాక్సలరేషన్ మీరు చూసుకుంటే, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో వెలాసిటీకి మనకు ఆల్రెడీ డైమెన్షన్ ఫార్ములా తెలుసు, LT⁻⁻1 ఓకే బై టైం ఇచ్చాడు. మళ్ళీ టీని మనం పైకి తీసుకొస్తే LT⁻⁻2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్. సో ఫోర్స్ అంటే నథింగ్ బట్ మాస్ అంటే యాక్సిలరేషన్. మాస్ అంటే మనకు తెలుసు కిలోగ్రామ్, యాక్సిలరేషన్ మనం ఆల్రెడీ ఇక్కడ డెరైవ్ చేసాము. అని ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చిన యూనిట్. సో దీన్ని మనం ఏమిటంటే న్యూటన్ అంటాం. సో డైమెన్షన్ ఫార్ములా ఇప్పుడు మనకు mL/T⁻2 ఎలా వచ్చిందంటే, ఈ యూనిట్ని మనం తీసుకొస్తే కేజీకి మనకు మాస్కి M అవుతుంది, అండ్ మీటర్కి మనకి L అవుతుంది, సెకండ్స్కి టైంకి మనకి T అవుతుంది. సో -2. దాన్ని బట్టి మనం డైమెన్షన్ ఫార్ములా చెప్పేస్తాం. దీని డెరివేషన్ అంతా మీకు కింద కాన్సెప్చువల్లో మీకు 1 by 1గా చెప్తాను. నెక్స్ట్ వర్క్కి మనం చూసుకోవచ్చు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అండ్ ఫోర్స్కి మనం ఆల్రెడీ కనిపెట్టిన డైమెన్షన్ ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ L. సో mL²T⁻⁻2 యూనిట్ వచ్చేసరికి జౌల్. నెక్స్ట్ ప్రెషర్ చూసుకోవచ్చు. ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ ఏరియా. ఏరియా డైమెన్షన్ నథింగ్ బట్ L². అండ్ సో ప్రెషర్ డైమెన్షన్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఫోర్స్ తెలుసు. సో ఫోర్స్ mL/T⁻⁻2 by L² అండ్ ఈక్వల్స్ టు mL⁻⁻1 T⁻⁻2 యూనిట్ వచ్చేసరికి పాస్కల్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ పాస్కల్ అని అడుగుతాడు. మీరు డైరెక్ట్ ఇదైనా పెట్టేయచ్చు, లేదా మీరు డెరివేట్ చేసుకోవచ్చు.
ఏమని డిరైవ్ చేస్తారు? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి మనకు డైమెన్షనల్ ఫార్ములా వేస్తాము, ఏరియాకి ఫార్ములా వేస్తాము, క్యాలిక్యులేట్ చేస్తేనే పెట్టేయచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ నుంచే పెట్టేయచ్చు. నెక్స్ట్ న్యూటన్కి అడుగుతాడు, న్యూటన్కి మనం ఇక్కడే ఉంది డైరెక్ట్ పెట్టచ్చు, లేదా డిరైవ్ చేసుకుని పెట్టచ్చు. నెక్స్ట్ జౌల్కి అడుగుతాడు, డైరెక్ట్ ఇక్కడే పెట్టేయచ్చు, లేదంటే మనం ఇక్కడ నుంచి డిరైవ్ చేసుకునే పెట్టేయచ్చు. ఓకే కదండి, గుర్తుపెట్టుకుని డైరెక్ట్ పెట్టేయండి, లేదంటే మీరు డిరైవ్ చేసుకున్నా మీకు ఓకే. ఏదైనా సరే టైం సేవింగ్ ఉండేలాగా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ డైమెన్షన్ ఫార్ములా, ఈ పైన రాశారు కదా, దీన్నే మనం డైమెన్షనల్ ఫార్ములా అంటాము. సో ఆ డైమెన్షనల్ ఫార్ములా ఏంటనేది కొంచెం ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూద్దాము. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేస్ క్వాంటిటీస్ని మనం డైమెన్షన్ ఫార్ములా అని అంటాం అనమాట. జనరల్గా వీటి యొక్క కంపారిజన్ ఎలా ఉంటుందంటే m⁴A, L⁴B, T⁴C అనేది ఉంటుంది. M అంటే మాస్, L అంటే లెంత్, T అంటే టైం, నథింగ్ బట్ మీటర్, కిలోగ్రామ్ ఆర్ గ్రామ్, సెకండ్స్ అనమాట. సో ఇది బేసిక్ అనమాట. ఎందుకని బేసిక్ అన్నారు అంటే మనం ఇప్పుడు ఫర్దర్గా వచ్చే దాంట్లో మనం ఈక్వేషన్స్ని, కాంపోనెంట్స్ని, ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్స్ చేసుకుంటూ మనం డెరైవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక బేసిక్ స్టాండర్డ్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పైన మనం ఆల్రెడీ చేసాం, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫోర్స్, వర్క్, పవర్, మొమెంటమ్, ప్రెషర్. సో వీటిని మెమరైజ్ చేసుకోండి, ఓకేనా? క్లియర్గా మెమరైజ్ చేసుకోండి. ఎందుకంటే రేపు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా మీరు డైరెక్ట్ పెట్టేయచ్చు. డెరివేషన్కి వెళ్ళి అంత టైం వేస్ట్ అక్కడ చేసుకోవడం కంటే డైరెక్ట్ పెట్టడం బెస్ట్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మెమరైజ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడొచ్చండి, అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. సో ఫస్ట్ అసలు ఈ డైమెన్షనల్ ఫార్ములా ఎందుకు మనకి, ఈ డైమెన్షనల్ అనాలిసిస్ ఎందుకు మనకి అని అనుకుంటే, మనకు ఈక్వేషన్ కరెక్టా కదా అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అసలు ఈక్వేషన్ కరెక్ట్గా ఎలా చెక్ చేస్తామంటే LHS డైమెన్షన్స్ మస్ట్ బి ఈక్వల్ టు RHS డైమెన్షన్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే UT + ½ AT² ఉంది. సో UT మనం చూసుకుంటే UT అంటే నథింగ్ బట్ ఇనీషియల్ వెలాసిటీ ఇంటూ టైం కదా. సో వెలాసిటీకి మన డైమెన్షనల్ ఫార్ములా తెలుసు, L⁻² ఇంటూ దీనికి T, టైంకి T. సో ఇక్కడ ఎంత ఈ పైన L⁻⁻1 వస్తుంది, అండ్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుందండి, L వస్తుంది డైమెన్షనల్ ఫార్ములా. సో దీనికి మనకి L వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి AT², ఏ అంటే యాక్సిలరేషన్, T అంటే టైం, అండ్ మనకి యాక్సిలరేషన్కి ఆల్రెడీ తెలుసండి, పైన డిరైవ్ చేసాము, L⁻² ఇంటూ T⁻², క్యాన్సిల్ చేస్తే L అవుతుంది. సో రెండు ఈక్వల్ వచ్చేసి ఈక్వేషన్ డైమెన్షనల్లీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ టు డిరైవ్ రిలేషన్, నీకు ఇందాక చెప్పింది మనకి ఎవడ పైన m⁴A, L⁴B, T⁴C ఇచ్చారు కదా, ఈ స్టాండర్డ్ ఫార్ములాని యూస్ చేసుకొని మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ డైమెన్షన్స్ అన్నింటినీ కూడా పవర్స్ని కంపేర్ చేసుకొని సాల్వ్ చేస్తాం అనమాట, ఎక్స్పోనెంట్స్ని. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను. జస్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి రిఫర్ చేయండి. టైం పీరియడ్ ఆఫ్ పెండులమ్ T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L⁴A, G⁴B. ఓకేనా? అండ్ మనకి ఈ క్వశ్చన్కి మనకు సాల్వ్ చేసిన తర్వాత, అంటే వాడి కింద ఈ క్వశ్చన్ ఇచ్చేసి ఆప్షన్స్ ఇస్తారులేండి, దీన్ని సాల్వ్ చేసాక మనకి T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L/G అనేది రావాలి. ఓకే, ఇది మనకి ఇవ్వడు క్వశ్చన్లో, నేను మీకు జస్ట్ చెప్తున్నాను. సో చూడండి ఏమన్నాడు, T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L⁴A, G⁴B. ఓకే, T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L⁴A, G⁴B. సో ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీని తీయడానికి కాన్స్టెంట్ పెట్టుకుందాం. T ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ L⁴A, G⁴B. ఇక్కడ G అంటే గ్రావిటేషనల్ ఫోర్సే కదా, నథింగ్ బట్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్. సో T ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ L⁴A, అండ్ యాక్సిలరేషన్ మనకు తెలుసు L⁻² ఇంటూ B. సో K ఇంటూ L⁴A, L⁴B, T⁻²B. ఓకే, సో ఇక్కడ m⁴0, L⁴0, T⁻1, ఇక్కడ 1 ఉంటుందండి, T⁻1 ఈజ్ ఈక్వల్స్ టు K L⁴A + B, A⁴X, A⁴Y ఉంటే మనకి ఇవి A⁴X + Y అవుతుందండి. ఈ ఫార్ములా బేస్డ్ మీద మనం ఎక్కడైతే పైన A + B అనేది వేస్తామో, నెక్స్ట్ T⁻²B. ఓకేనా? సో ఇప్పుడు మనం పవర్స్ని కంపేర్ చేసుకుంటాం. m⁴0 ఇక్కడ MA లేదు, అండ్ L⁴0 L+A + B. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు A + B అవుతుంది, ఈక్వేషన్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ టైంకి 1 ఉంది, 1 ఈజ్ ఈక్వల్స్ టు -2B. ఓకే, దీన్ని ఇక్కడ మనం సాల్వ్ చేస్తే B ఈజ్ ఈక్వల్స్ టు -1/2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే A + B ఈజ్ ఈక్వల్స్ టు 0, A - 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో A ఈజ్ ఈక్వల్స్ టు +1/2. సో ఇక్కడ AB ఎంత వచ్చాయి, A +½ వచ్చింది, B వచ్చేసరికి -½ వచ్చింది అనమాట. సో వీటిని మనం తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో ఇక్కడ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L⁴A ఎంత అండి, 1/2 పాజిటివ్, అండ్ G ఎంత అండి, -1/2. ఓకే, సో మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేసుకుందామండి పవర్స్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే T² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L⁴1 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 1/2 ఉంది కదా, 1/2 దాన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ 1 ఉంటుంది. అండ్ అలాగే G⁻−1 ఉంటుంది అనమాట, సేమ్ ఇక్కడ ఒక సైన్ ఒకటి చేంజ్ అవుతుంది. సో T² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, అండ్ G ఇన్వర్స్ ఉంది కాబట్టి దాని కింద పంపించేద్దాము. సో T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/G. సో స్క్వేర్ రూట్ని ఎలా పంపిస్తే T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L/G.
ఓకేనండి, వచ్చేసింది కదా మనకి. సో ఇలా మీరు డిరైవ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని పవర్స్ని ఈక్వల్ చేసుకొని ఎక్స్పోనెన్స్ని సాల్వ్ చేస్తేనే డిరైవ్ రిలేషన్ అని అంటాం అనమాట. సో దీని బేసిస్ మీద మీకు ఈ డైమెన్షన్ ఫార్ములా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ యూనిట్స్ మనకి డైమెన్షన్ ఫార్ములా ఎందుకంటే యూనిట్స్ని కన్వర్ట్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. 1 Newton = 10⁵ డైన్ అని చెప్పేసి డైమెన్షన్ రిలేషన్ని మనం యూజ్ చేసుకుని కూడా ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అండి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏదైనా కానీ డిజిట్స్ దానికి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తే దాన్ని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. దీంట్లో మనకి బేసిక్గా 4 రూల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ non-zero డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఒక జీరోని తీసేయండి, ఇంక ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు న్యూమెరికల్ అన్నీ సిగ్నిఫికెంటే. ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ చూసుకోండి, జీరోస్ బిట్వీన్ non-zero డిజిట్స్ సిగ్నిఫికెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్లో 2, 3 ఉంది, లాస్ట్లో 4, 6 ఉంది, మధ్యలో ఎన్ని జీరోలు ఉన్నా ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ లీడింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. ఏదైనా కానీ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏదైనా జీరోతో స్టార్ట్ అవుతాయి, అది అసలు ఈ జీరోస్ అనేవి కౌంట్లోకి రావు. నెక్స్ట్ ట్రైలింగ్ జీరోస్ ఆఫ్టర్ డెసిమల్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు నేను ఒకటి రాస్తాను 243.0 అని చెప్పేసి. సో ఇక్కడ ఏమన్నారు, ట్రైలింగ్ జీరోస్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ తర్వాతే కదా ఉంది, ఇవి సిగ్నిఫికెంట్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వన్ 0.0056 అని ఉంది. ఇక్కడ మనకి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకు, లీడింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ అని మనకి ఇక్కడే ఇచ్చేసాడు. బట్ ఇక్కడ డెసిమల్ ఉంది కదా అని మీరు అడుగుతారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రైలింగ్ జీరోస్ ఆఫ్టర్ డెసిమల్. ట్రైలింగ్ జీరోస్ ముందేదో న్యూమరికల్ వాల్యూ ఉండి పాయింట్ వచ్చే తర్వాత ఉంటాయి. కింద చూసుకోండి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇది ట్రైలింగ్ జీరో అవుతుంది అండ్ ఇవి 2 non-zero డిజిట్స్ కాబట్టి అయిపోతుంది సిగ్నిఫికెంట్. ఇక్కడ 1 ఉంటాయి. ఎందుకని, ఇక్కడ ట్రైలింగ్ జీరోస్ లేవు, అలా అని ఇన్ బిట్వీన్ నాన్ డిజిట్స్ మధ్యలో జీరో లేదు. ఓకే. సో ఇక్కడ ఓన్లీ 1 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే మీరు, ఇక్కడ మనకి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. ఇక్కడ జీరో ఎందుకు వచ్చిందంటే ట్రైలింగ్ జీరోస్ ఆఫ్టర్ డెసిమల్ ఉంది, దాని తర్వాత ట్రైలింగ్ జీరో కాబట్టి దీన్ని మనం తీసుకుంటాము. అలాగే ముందు లీడింగ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం క్యాన్సిల్ చేస్తాం. సో 3 ఉంటాయి, 4, 5, 0. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 5 ఉంటాయి. ఇక్కడ 4, 1, 2, 3, 4 ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3లో 1 ఉంటుంది. మీరు ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూసుకుంటే 100లో మనకు ఒకటే ఉంటుంది, 100.0లో మనకి 4 ఉంటాయి. ఎందుకని ఇది ట్రైలింగ్ డెసిమల్ పాయింట్ అవుతుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ రూల్స్ అనమాట. ఇఫ్ ఎనీ డిజిట్ ఆఫ్టర్ లాస్ట్ సిగ్నిఫికెంట్ <5 ఉంటే మాత్రం దాన్ని వదిలేస్తాం, అలానే ఏం చేంజ్ చేయము. <5 ఉంటే ఒకటి ఇంక్రీజ్ చేస్తాము నెంబర్ని. =5 ఉంటే ఇఫ్ ఈవెన్ అయితే దాన్ని అలానే వదిలేస్తాం, దాన్ని మనం బ్యాంకర్స్ రౌండింగ్ రూల్ అంటాం. ఇఫ్ ఆడ్ అయితే ఒకటి యాడ్ చేస్తాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా ప్రాబ్లమేటిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది. లైక్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదో క్వశ్చన్ ఇచ్చాడండి, దానికి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్లో 2 న్యూమరికల్స్ ఇచ్చాడు, 2.4567 ఒకటి, 1.23 ఒకటి. ఇక్కడ మనకు ఆన్సర్ ఎలా అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ ఉన్న దాంట్లోనే కావాలి. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఏంటి, ఇక్కడ 3, ఇక్కడ మనం చూసుకుంటే 5 ఉన్నాయి. సో 3లోనే మనకు కావాలి. అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే నీకు సాల్వ్ చేయింగ్ వచ్చిన న్యూమరికల్లో ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండేలాగే నువ్వు ఆప్షన్స్ పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది 2, 3, 5 వచ్చింది అనుకున్నాం. ఏదైనా సొల్యూషన్ ఏదైనా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే. ఇదొకటి ఉంది ఆప్షన్లో. నెక్స్ట్ 2.34 ఇచ్చాడు ఆప్షన్లో. నెక్స్ట్ 2.36 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ 2.345 ఇచ్చాడు. ఓకే. ఇందులో మీరు ఏది పెడతారు, జనరల్గా అందరు క్యాలిక్యులేషన్ ఇదే కాబట్టి ఇదే పెడతారు, కానీ అది రాంగ్ ఆన్సర్. ఇందులో రౌండింగ్ ఆఫ్ రూల్ మనం అప్లై చేసుకొని ఈ ఆప్షన్ని మనం పెట్టాలి. ఈ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? అది వాడు చెప్పడు, మనమే చేయాలి ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ. దానికోసమే ఈ రౌండింగ్ ఆఫ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైనా ప్రాబ్లమేటిక్లో చాలామంది ఇది మిస్ అవుతూ ఉంటారు, చిన్న కాన్సెప్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిన రూల్స్ ఇవే. ఈ రూల్స్ని మనం బేస్ చేసుకొని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది అనుకున్నాం కదా, 2.355. ఓకేనా. సో ఇప్పుడేంటి, మనకు లీస్ట్ సిగ్నిఫికెంట్ ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. 1, 2, 3. ఓకే. లీస్ట్ సిగ్నిఫికెంట్ దాని పక్కన 5 ఉంది కాబట్టి దాని ముందున ఉండేది ఈ నెంబర్ని మనం ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ చేయాలి. ఎలా చేయాలంటే <5 ఉంటే అలానే వదిలేస్తాం. <5 ఉందా, లేదు. <5 అంటే ఒకటి యాడ్ చేసి 6 అని పెడతాం. అది ఉందా, లేదు. నెక్స్ట్ =5 ఉందా, ఉంది. =5 ఉన్నప్పుడు ఈవెన్ ఉందా, దాని పక్క నెంబర్ లేదు. మరి ఎలా ఉంది, ఆడ్గానే ఉంది. 3 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి దాన్ని ఇంక్రీజ్ బై 1 చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 2.36 అవుతుంది మన ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ఇదే ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్
ఇంపార్టెంట్ కూడా ఒకటి ఉంటుంది ఏంటంటే ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్ అనమాట. ఏ మెజర్మెంట్ కూడా మనకి పర్ఫెక్ట్ యాక్యురేట్ అనేది కాదు, ఓకేనా. ఇందులో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. మనకి సిస్టమాటిక్ ఎర్రర్ ఉంటుంది, నథింగ్ బట్ ఇన్స్ట్రుమెంటల్ డిఫెక్ట్, క్యాలిబ్రేషన్ ఎర్రర్ ఉంటాయి, అలాగే ర్యాండమ్ ఎర్రర్ ఉంటాయి, అన్ప్రిడిక్టబుల్ వేరియేషన్స్తో వస్తాయి. లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటే మినిమం పాసిబుల్ అయినటువంటి మెజర్మెంట్ని మనం లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటాం. అబ్సల్యూట్ ఎర్రర్ నథింగ్ బట్ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ యావరేజ్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ఎర్రర్స్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ కూడా మనకు ఉంటాయి. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అబ్సల్యూట్ ఎర్రర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి రిలేటివ్ ఎర్రర్స్ మనకి యాడ్ అవుతాయి. ఓకే, ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ రిలేటివ్ ఎర్రర్ మల్టిప్లైడ్ బై ఎన్ అనమాట, దాని పవర్తోనే మనం మల్టిప్లై చేస్తాం. సో రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ ఎర్రర్ బై మీన్ వాల్యూ. పర్సంటేజ్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. వీటన్నిటిని మనం ఇలా మెమరైజ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలోనే క్లియర్గా అర్థమవుతాయి ఏది మనకి రిలేటివ్ ఎర్రర్, ఏది అబ్సల్యూట్ ఎర్రర్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. బట్ మెమరైజ్ చేసుకొని ఉంచుకోండి. ఇవి మెయిన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్ని, కాన్సెప్చువల్, థియరిటికల్గా. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కొన్ని టైప్స్, ఇంకొంచెం కాన్సెప్చువల్గా మనం వెళ్తే సిస్టమాటిక్ ఎర్రర్స్లో ఇన్స్ట్రుమెంటల్, అబ్జర్వేషనల్ ఎర్రర్, ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ ఉంటాయి. అబ్జర్వేషనల్ ఎర్రర్ అంటే ఏంటి అంటే మనం వైల్ రీడింగ్ ఎ స్కేల్ మనకు 10.3 వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ 10.1. ఈ డిఫరెన్స్ ఉన్నటువంటి ఎర్రర్ని మనం అబ్జర్వేషనల్ ఎర్రర్ అంటాం, నథింగ్ బట్ 0.2. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటే ఏ వెర్నియర్ క్యాలిపర్ హ్యాస్ +0.02 సెంటీమీటర్ ఎర్రర్, మెజర్డ్ లెంత్ ఆఫ్ రాడ్ ఈజ్ 5.50 ఎర్రర్, కరెక్ట్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ 0 ఇది ఈక్వల్ టు 5.48 సెంటీమీటర్ అనేది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అవుతుంది. ఇఫ్ 0 ఎర్రర్ వాజ్ నెగిటివ్ వి యాడ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది ఏంటంటే వాడే ఇచ్చాడు క్వశ్చన్లో ఇలా ఇస్తాడు, ఏ వెర్నియర్ క్యాలిపర్ హ్యాస్ +0.02 సెంటీమీటర్ 0 ఎర్రర్ అని చెప్పేసి మెజర్డ్ వాల్యూ ఇస్తాడు. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ వచ్చేదే మనకి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. అదే కనుక ఎందుకు ఇక్కడ సపరేట్ చేస్తున్నామంటే ఇక్కడ వాడు ఇచ్చింది పాజిటివ్ ఇచ్చాడు, ఓకే, ఎర్రర్ అనేది పాజిటివ్ ఇచ్చాడు. అదే ఇక్కడ నెగిటివ్ -0.02 అని అంటే యాడ్ చేసేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది? 5.52 వస్తుంది. ఓకే, ఇది ఆన్సర్. అదే ఇక్కడ చెప్పాడు, 0 ఎర్రర్ వాస్ నెగిటివ్ వి యాడ్, దీన్ని మనం 0 ఎర్రర్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ డ్యూ టు టెంపరేచర్, ప్రెషర్, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ మెటల్ రాడ్ మెజర్డ్ అట్ 40 degrees Celsius ఇన్స్టెడ్ ఆఫ్ 20 degrees Celsius. సో రాడ్ ఎక్స్పాండ్ అవుతుంది, మెజర్ లార్జర్ దెన్ ద ట్రూ వాల్యూ. ఓకే, గాట్ ఇట్. సో ఇవి అనమాట, కొంచెం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ర్యాండమ్ ఎర్రర్ ఉంటుంది. మెజర్డ్ టైమ్ ఆఫ్ ఆసిలేషన్ అనేసి 2.1, 2.0, 2.2, 2.1 ఇస్తారు. సో మీన్ ఎర్రర్ అంటే ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఆల్. సో మనకు మొత్తం యాడ్ చేసుకుని డివైడెడ్ బై 4 వేస్తాము, చెక్ చేసుకుని 2.1 సెకండ్ వస్తుంది. దీస్ వేరియేషన్స్ ఆర్ ర్యాండమ్ ఎర్రర్స్. ఓకే, లీస్ట్ కౌంట్ ఎర్రర్ ఎగ్జాంపుల్ స్కేల్ లీస్ట్ కౌంట్ వచ్చేసరికి 0.1 సెంటీమీటర్ ఉంది, మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ వచ్చేసరికి +0.05 సెంటీమీటర్ ఉంది. సో మెజర్మెంట్ ఏమో 5.2 సెంటీమీటర్ ఉంది. దీన్ని మనం ఎలా రాస్తున్నామంటే 5.2 ± 0.5 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకుంటే అబ్సల్యూట్ ఎర్రర్కి ఎగ్జాంపుల్ చూసుకోండి. ట్రూ వాల్యూ 20 సెంటీమీటర్, మెజర్డ్ వాల్యూ 19.5 సెంటీమీటర్ అంటారు. అప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ ఏమవుతుంది? మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీన్ వాల్యూ 5.1, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ 0.067. సో రిలేటివ్ ఎర్రర్ ఏమవుతుంది? 0.067 డివైడెడ్ బై 5.1 నథింగ్ బట్ 0.013. పైన మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిలేటివ్ ఎర్రర్కి ఏమని ఇచ్చాడో, అబ్సల్యూట్ ఎర్రర్ బై మీన్ వాల్యూ. సో నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్. సో సేమ్ క్వశ్చన్కి ఎర్రర్ నథింగ్ బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. ఓకే, రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. మనకి ఇక్కడ రిలేటివ్ ఎర్రర్ ఎంత వచ్చింది? 0.13 వచ్చింది. ఈ 0.13 ఇంటూ 100 నథింగ్ బట్ 1.3%. ఇది అనేది మనకు పర్సంటేజ్ ఎర్రర్ అవుతుంది. సో ఓవర్గా దీని ఫైనల్ ఆన్సర్ ఎలా రాస్తాం? 5.1 ± 1.3%. ఓకే, గాట్ ఇట్ కదండి. ఈ ఒక్క క్వశ్చన్ నుంచే ఇవన్నీ మనం చేసాము. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు కాంబినేషన్స్ ఆఫ్ ఎర్రర్స్. సో మనకి కాంబినేషన్గా కూడా అడుగుతాడు. అందులో మనకి కొన్ని టైప్స్ ఉండే ఏంటంటే అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పవర్ బేస్డ్ ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే Z = A + B అన్నాడు అనుకోండి, అడిషన్ ఇచ్చాడు అనుకోండి, అబ్సల్యూట్ ఎర్రర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 ఇచ్చాడు, A = 10 ± 0.2, B = 20 ± 0.3. జనరల్గా ఇవి రెండు యాడ్ అయిపోతాయి. A + B అంటే 10 + 20 30 అండ్ అబ్సల్యూట్ ఎర్రర్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఓవరాల్గా ఏమవుతుంది? 0.5. ఫైనల్ 30 ± 0.5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూడండి, Z = A × B. ఇక్కడ రిలేటివ్ ఎర్రర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ A = 5% ఎర్రర్ అన్నాడు, B = 3% ఎర్రర్ అన్నాడు, Z = A × B అన్నాడు. ఇవి రెండు రిలేటివ్ ఎర్రర్స్ కదా, ఇవి యాడ్ అయిపోతాయి. ఓకే, 5 + 3 నథింగ్ బట్ 8. నెక్స్ట్ చూసుకోవచ్చు డివిజన్స్, సేమ్ యాజ్ మల్టిప్లికేషన్, రిలేటివ్ ఎర్రర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. A = 4%, B = 2%, Z = A/B. సో టోటల్గా
4+2 6% అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డివిజన్ ఇచ్చినా మల్టిప్లికేషన్ ఇచ్చినా రిలేటివ్ ఎర్రర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. ఓకే కదండి. నెక్స్ట్ పవర్ బేస్ చూసుకుంటే a = a⁴n. ఇక్కడ ఏమైంది, రిలేటివ్ ఎర్రర్ మల్టిప్లైడ్ బై n. మనం ముందు కూడా చదువుకున్నాం. ఎగ్జాంపుల్, ఇఫ్ r హ్యాస్ 2% ఎర్రర్, ఏరియా r² అంటే 2 ఇంటూ రిలేటివ్ ఎర్రర్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ 2 × 2 4% అనేది ఇక్కడ ఎర్రర్ అవుతుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. రేడియస్ ఆఫ్ స్పియర్ r = 5 ± 2% ఉంటుంది. ఇక్కడ మనం ఎర్రర్ని ఎలా కనుక్కుంటామంటే వాల్యూమ్లో మనం అయితే సబ్స్టిట్యూట్ చేస్తాం. వాల్యూమ్ = 4/3 πr³. సో ఇవన్నీ కాన్స్టెంటే కదా, పక్కకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనం r³ చూసుకుంటే ఇది పవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇక్కడ పవర్ కాన్సెప్ట్కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుద్ది, 3 × r అవుతుంది. మనకు r ఎంత ఇచ్చాడు, 2% ఇచ్చాడు రిలేటివ్ ఎర్రర్. సో 3 × 2 = 6% అనేది ఎర్రర్ అవుతుంది. అండ్ లాగరిథం కూడా ఇస్తాడనమాట. లైక్ z = a⁴x b⁴y ఇలా కూడా ఇస్తారు. అప్పుడు రిలేటివ్ ఎర్రర్స్ ఏమవుతాయి, మనకి జస్ట్ ఇవి ఏంటి, పవర్ బేస్డ్ మీదే ఉన్నాయి. అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో పవర్ బేస్డ్ ఫస్ట్ ఏం చేస్తావు, పవర్స్తో మల్టిప్లై చేస్తావు. x × a అవుతుంది ఎర్రర్ a, అలాగే y × b అవుతుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేస్తావు, రిలేటివ్ ఎర్రర్స్ యాడ్ చేస్తావు. ఓకే, ఇక్కడ మనం పైన చూసుకోవచ్చు మల్టిప్లికేషన్లో రిలేటివ్స్ ఎర్రర్స్ యాడ్ అవుతాయి. నథింగ్ బట్ ఈ పైన ఉన్నది పవర్ కాన్సెప్ట్. సో సింపుల్, వాటిని వేసుకోవడమే. ఇక్కడ చూసుకోవచ్చు, రిలేటివ్ ఎర్రర్ = x ఎర్రర్ ఇన్ a + y ఇన్ ఎర్రర్ ఇన్ b. కొట్టేట్ కదండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, z = a² b⁴. ఇందులో 2 అప్లికేషన్లు మనకి ఇంక్లూడ్ ఉన్నాయి. ఒకటి పవర్ బేస్డ్ ఇంక్లూడ్ అయింది, నెక్స్ట్ ఇంకొకటి మల్టిప్లికేషన్ ఇంక్లూడ్ అయింది. పవర్కి మనకు తెలుసు, పవర్స్తో మనం మల్టిప్లై చేస్తాము. అండ్ మల్టిప్లికేషన్ మనకు తెలుసు, రిలేటివ్ ఎర్రర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఫస్ట్ చూసుకుంటే 2 × రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ a + 3 × రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ b. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎర్రర్స్ కూడా ఇచ్చాడు 1% 2% అని. సో 2 × 1 + 3 × 2 = 2 + 6 = 8% అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. సింపుల్, మీరు అర్థం చేసుకుంటే ఈజీ క్వశ్చన్సే అన్నీ కూడాను. నెక్స్ట్ లాస్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో బెస్ట్ మీకు ఇది ఎగ్జాంపుల్తో చెప్పడం బెస్ట్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ సే a = 10⁴n ఉందండి. సో ఇక్కడ a అనేది మనం చూడాలి. a అనేది <5 ఉంటే ఆర్డర్ని యాస్టీస్ వదిలేస్తాం, లీవ్ ఇట్. లేదు > 5 ఉంటే ఆర్డర్ని n+1 చేస్తాం. ఓకేనా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 × 10⁴3 ఉంది. ఓకేనా, ఇదేంటి <5 5 > 5 కాబట్టి 8 × 10⁴3 + 1 ఉంటుంది. సో 8 × 10⁴4 అవుతుంది మనకు ఆన్సర్. ఓకేనండి, అదే ఇక్కడ <5 ఉంటే అలానే వదిలేస్తాం. సో ఇక్కడతో మనకి కాన్సెప్చువల్, థియరిటికల్ అండ్ ఫార్ములామెటిక్గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి. అండ్ ఇప్పుడు మనం ఎన్సీఈఆర్టీ ఎగ్జాంపులర్స్ అండ్ అలాగే ఎక్సర్సైజ్లు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చేద్దాం. ఇవి ఒక 20 వరకు ఉంటాయేమో. 22 అయితే ఉన్నాయండి మనకి. సో 1 by 1 ఇవన్నీ కూడా మీరు చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ మీరు పాజ్ చేసి మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా కవర్ అవుతుంది అనమాట. ఇవే కాన్సెప్ట్స్ రేపు అడుగుతారు డైరెక్ట్గా. మీరు ఇంకా తర్వాత టెస్ట్ సిరీస్ చేసే టైంకి మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం 1 by 1గా సాల్వ్ చేద్దామండి. ఇన్ కేస్ మీ దగ్గర టైం ఎక్కువ లేదు అనుకున్నా కూడా వీటిని సపరేట్గా పెట్టుకోండి. మీరు తర్వాత ఎప్పుడైనా లైక్ చేసి పెట్టుకోండి వీడియోని. తర్వాత ఎప్పుడైనా వచ్చి మీరు ఎన్సీఈఆర్టీ ఎగ్జాంపులర్స్ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ మెజర్డ్ టు బి 7.203 meters. వాట్ ఆర్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ టు అప్రోప్రియేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అల్టిమేట్గా వాడు అడుగుతుంది సిగ్నిఫికెంట్ ఫిగర్స్. క్యూబ్ యొక్క ఈచ్ సైడ్ ఇచ్చాడు, మెజర్డ్ వాల్యూ ఎంత 7.203 meters అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు, అండ్ అలాగే వాల్యూమ్ అడిగాడు. దేంట్లో అడిగాడు, అప్రోప్రియేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండేలాగా సాల్వ్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ అప్రోప్రియేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు అంటే, సో మన యొక్క అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఏదైతే మనకి లాస్ట్లో ఆన్సర్ వస్తుందో అది షుడ్ నాట్ హ్యావ్ మోర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దాన్ ఒరిజినల్ డేటా. అర్థమైంది కదండి. మనకి ఒరిజినల్గా ఇచ్చిన డేటా ఏది 7.203. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ ఎంత అండి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని దాటి ఆన్సర్ ఉండకూడదు. ఏ ఆన్సర్ వచ్చినా సరే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఒరిజినల్ వాల్యూలో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ ఫిగర్స్లోనే మీరు ఆన్సర్ అనేది చెప్పాలి. అర్థమైంది కదా. ఇక్కడ మనకు 4 వచ్చింది కాబట్టి ఒరిజినల్ డేటాలో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉండాలి మన ఆన్సర్లో కూడా. అలా మనం ఆప్షన్ని టిక్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 6 × L² అవుతుంది. 6 ఫేసెస్ ఈచ్ సైడ్ L². సో 6 × ఇక్కడ మనం చూసుకుంటే 7.203 స్క్వేర్. మీరు ఓవరాల్గా దీన్ని చేస్తే మీకు ఎంత వస్తుందంటే 311
2994 మీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఆన్సర్ వచ్చింది. మీకు ఆప్షన్స్లో ఇంత ఇవ్వరు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4 ఇస్తాడు. 4తో ప్రకారమే కొన్ని 5 ఇస్తాడు, 4 ఇస్తాడు, ఆప్షన్ షఫుల్ చేస్తాడు. ఇక్కడ మనం ఎలా ఇవ్వాలి ఆన్సర్ని అంటే, మనకు ఒరిజినల్ డేటాలో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇచ్చిన దాంట్లో కూడా మనకి 4 ఉండాలి. 1 2 3 4. ఓకే కదండి. ఇంతవరకు క్లారిటీ కదా. ఇక్కడ మనకి ఆన్సర్ చెప్పే టైంలో ఇక్కడ రౌండింగ్ ఆఫ్ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రౌండింగ్ ఆఫ్ రూల్ ఎగ్జాక్ట్గా నేను తీసుకెళ్ళి 311.29 పెడతాను లేదా 311.2 పెడతాను అంటే అది కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ రౌండింగ్ ఆఫ్ రూల్ని కూడా మనం చూడాలి. ఇక్కడ మీరు చూస్తే ఈ 9 ఏదైతే ఉందో లాస్ట్ సిగ్నిఫికెంట్ పక్కన నెంబర్ గ్రేటర్ దెన్ 5 ఉంది. గ్రేటర్ దెన్ 5 అంటే +1 యాడ్ చేస్తాం సిగ్నిఫికెంట్కి. సో 311.3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. గాట్ కదండి. 311.3 మీటర్ స్క్వేర్ మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ కూడా అడిగాడు అనమాట. మనం ఆల్రెడీ సర్ఫేస్ ఏరియాకి చేసాము. 311.3 మీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్కి ఎంత అండి? L క్యూబ్. సో ఇక్కడ ఎంత? 7.203 ఇంటూ హోల్ క్యూబ్. సో టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 373.714754 మీటర్ క్యూబ్. మీరు చేస్తే వస్తుంది, లాంగ్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో మనకి మళ్ళీ అంతే. ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని దృష్టిలో పెట్టుకుని పెడతాం. మనకు ఒరిజినల్గా ఇచ్చిన దాంట్లో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అలాగే మనకి దానికి రౌండింగ్ ఆఫ్ రూల్ని యాడ్ చేసుకొని మనం ఆన్సర్ అనేది పెట్టాలి. సో 1 2 3 4. సో ఇక్కడ ఉన్నటువంటిది ఇదేంటిది? 1 <5 కదా. మనకి రౌండింగ్ ఆఫ్ రూల్ ప్రకారం <5 వస్తే యాస్టేస్ వదిలేస్తాం. సో 373.7 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే కదండి. ఇది. సో సెకండ్ మనం చూసుకుంటే ఏమి ఇచ్చాడండి? 5.74 grams ఆఫ్ సబ్స్టెన్స్ ఆక్యుపైస్ 1.2 centimeter క్యూబ్. ఎక్స్ప్రెస్ ఇట్స్ డెన్సిటీ బై కీపింగ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ అ వ్యూ. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ అడిగారు. మెజర్డ్ వాల్యూస్ గివెన్ వాల్యూస్ అంటే 5.74 grams ఇచ్చాడు మాస్, అండ్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 1.2 centimeter క్యూబ్. ఇది మాస్, ఇది వాల్యూమ్. సో ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని 3, ఇందులో 2. ఏదైనా సరే మన అర్థమెటిక్ రూల్ ప్రకారం ఏంటి? లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్తోనే ఆన్సర్ అనేది ఉండాలి. సో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్తోనే ఆన్సర్ అనేది మనకి ఉండాలి. ఓకేనా. సో డెన్సిటీకి మనకి ఏంటి? మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ మాస్ ఎంత ఇచ్చారు? 5.74 బై 1.2. మనకు ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 4.783333 అండ్ సో ఆన్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకేనండి. ఇది మనకు వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇప్పుడు మనం దీన్ని ఆప్షన్ ఎలా పెట్టాలి? లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 ఉన్నట్లే పెట్టాలి. ఓకేనా. సో 1 2 అండ్ ఇక్కడ ఇదేంటి? గ్రేటర్ దెన్ 5. ఓకేనా. సో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనకు ఉన్న సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని రెండిట్లో మనం పెట్టాలి. దాని తర్వాత నెంబర్ ఎలా ఉంది? గ్రేటర్ దెన్ 5 ఉంది. గ్రేటర్ దెన్ 5 అంటే +1 యాడ్ చేస్తాం ఈ లాస్ట్ డిజిట్కి. సో 4.8 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ ఇన్వర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ వన్ మనం చూసుకుంటే లెట్ us కన్సిడర్ అన్ ఈక్వేషన్ ½ mv. సో ఇది కొంచెం తప్పించారండి ఇక్కడ. ఇదేం లేదు, ½ mv² = mgh అన్నట్లు ఇచ్చారు. వేర్ m is the mass of the body, v is velocity, g is the acceleration due to gravity and h is the height. Check whether the equation is dimensionally correct or not. సో మనకి డైమెన్షనల్ కరెక్ట్ కాదా అనేది మన డైమెన్షనల్ అనాలిసిస్లో మనం పైన చదివాం. ఏం చేయాలి దీనికి? ఈక్వేషన్ కరెక్ట్ కదా అనేది LHS = RHS డైమెన్షనల్ ఫార్ములా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈక్వల్గా ఉన్నాయా చెక్ చేయాలి. ఈక్వల్గా ఉంటే అది కరెక్ట్, డైమెన్షనల్లీ కరెక్ట్, లేకపోతే లేదు కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ½ mv² మనం చేద్దాము. ½ అనేది కాన్స్టెంట్ వెళ్ళిపోతుంది. మాస్ అనేది m. వెలాసిటీకి ఏంటి? LT⁻⁻1 ఇంటూ హోల్ స్క్వేర్. ఇక్కడ చూసుకుంటే m⁻1 L² T⁻². ఇది ఒక ఈక్వేషన్ సైడ్న పెట్టుకోండి. నెక్స్ట్ mgHకి చేయండి. mgH, m అంటే ఏంటి? మాస్. g అంటే గ్రావిటేషన్, నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్. సో LT⁻² ఇంటూ హైట్. హైట్ అండ్ నథింగ్ బట్ మనకి LA వస్తుంది మళ్ళీ. సో m⁻1 L² T⁻². ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండు ఈక్వల్ కదా. ఈక్వేషన్ 1 = ఈక్వేషన్ 2 ఇన్ డైమెన్షనల్ ఫార్ములా. సో ఈ యొక్క ఈక్వేషన్ అనేది డైమెన్షనల్లీ కరెక్ట్. ఎందుకు? LHS = RHS అయ్యాయి ఇక్కడ. ఓకే కదండి. సో SI యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ జౌల్. ఓకే. దట్ ఆఫ్ స్పీడ్ v ఈజ్ ఇచ్చేసాడు ఇక్కడ. స్పీడ్ v, that of PVD is second in meter second inverse of acceleration A is ms². Which of the following formulae for kinetic energy K given below can you rule out on the basis of dimensional argument? M stands for the mass of the body and options ఇచ్చాడు.
ఇందులో ఏది రూల్ అవుట్ అవుతుంది అంటే ఈక్వేషన్ సరిగా లేదు అని అర్థం. ఏదైతే రాంగ్ ఉందో దాన్ని టిక్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. సో జౌల్కి మనకి డైమెన్షనల్ ఫార్ములా మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. మీరు పైన మనం మాట్లాడితే ml² T⁻² అనేది మనకి జౌల్ మనం డెరైవ్ చేసాం ఎనర్జీకి. ఓకేనా, ఇది మనకి డైమెన్షనల్గా కరెక్ట్ అయినటువంటి డైమెన్షనల్ ఫార్ములా. ఇదేమంటారంటే ఇప్పుడు కింద ఇచ్చినటువంటిలో కైనెటిక్ ఎనర్జీలో ఏది రూల్ అవుట్ అవుతుంది, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది కరెక్ట్. అయితే వాడు అడిగింది రాంగ్ వన్ ఏదో ఆప్షన్లో టిక్ చేయమని అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క ఈక్వేషన్ మనం చెక్ చేద్దాము. ఒక్కొక్క ఈక్వేషన్ డైమెన్షనల్ ఫార్ములా చెక్ చేద్దాము. దేనికైతే ఇది ఈ డైమెన్షనల్ ఫార్ములా వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కైనెటిక్ ఎనర్జీ K m²v³. సో చూసుకుంటే m² అంటే నథింగ్ బట్ m⁴ v³ అంటే నథింగ్ బట్ వెలాసిటీ L⁻⁻⁴ ఇంటూ క్యూబ్. ఇక్కడ చూసుకుంటే m² L³ T⁻³ వస్తుంది. ఇది ఈక్వల్ కాదు. సో ఫస్ట్ వన్ విల్ బి రూల్ అవుటింగ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రూల్డ్ అవుట్, కరెక్ట్ ఆన్సర్ కాదు అది. సో సెకండ్ మనం చూసుకుంటాము. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, ½ హాఫ్ అనేది కాన్స్టెంట్ పక్క వెళ్ళిపోతుంది. v అంటే L⁻⁻⁴² m⁴ L² T⁻². సో కరెక్టే ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, నాట్ రూల్డ్ అవుట్. అండ్ థర్డ్ ఆప్షన్ మనం చూసుకుంటే ma ఇచ్చాడు, మాస్ m⁴ యాక్సిలరేషన్ నథింగ్ బట్ L⁻². ఓకే, డైరెక్ట్ ఇది అంతే m⁴ L⁻1 T⁻². ఇది కూడా రూల్డ్ అవుట్ అయింది. థర్డ్ ఆప్షన్ కూడా రూల్డ్ అవుట్, నాట్ కరెక్ట్. అండ్ ఫోర్త్ ఆప్షన్ మనం చూసుకుంటే 3/16 mv². ఇది కాన్స్టెంట్ అవుతుంది. అండ్ mv² మనం ఆల్రెడీ కట్ చేసాం, కరెక్ట్ వస్తుంది డైమెన్షనల్లీ. సో ఫస్ట్ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొని చూడాలి ఈక్వేషన్ కరెక్టా కాదనేది. mv² అంటే m⁴1 L² T⁻² ముందే క్యాలిక్యులేట్ చేసాం. ma అంటే మనం ఆల్రెడీ దీన్ని కూడా ముందే క్యాలిక్యులేట్ చేసాం. m⁴1 L⁴1 T⁻² వస్తుంది. ఈ రెండు డైమెన్షనల్ ఈక్వల్ కాదు. సో ఇది కూడా రూల్డ్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఏమేమి రూల్డ్ అవుట్ అవుతున్నాయి, ఈ ఒకటి రూల్డ్ అవుట్ అవుతుంది, సి రూల్డ్ అవుట్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆల్రెడీ మేము మీకు పైన క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పానండి, అక్కడికి ఒకసారి మీరు రిఫర్ చేయండి. మీకు ఒకసారి చూపిస్తున్నాను అండి. చూసారా, ఇక్కడ ఈ డిరైవ్ రిలేషన్లో మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా. సో ఇదే దీనికి ఆన్సర్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటే ఇక్కడ మీరు ఇది చేసేస్తారు. ఒకసారి పైన మళ్ళీ ఒకసారి రిఫర్ చేయండి వీడియోని. ఏమి ఇచ్చాడండి మనకి సిక్స్త్ వన్, fill in the blanks. The volume of a cube of side 1 centimeter is equals to dash meter cube. నథింగ్ బట్ యూనిట్ని అడిగాడు, కన్వర్షన్ అడిగాడు. నెక్స్ట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సాలిడ్ సిలిండర్ ఆఫ్ ఎ రేడియస్ 2 cm అండ్ హైట్ 1 cm is equals to dash mm² అడిగాడు. అండ్ అలాగే ఏ వెహికల్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 18 km/h కవర్స్ డాష్ మీటర్స్ ఇన్ 1 second అడిగాడు. అండ్ అలాగే ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ lead is 11.3. ఇట్స్ డెన్సిటీ is dash గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ ఒక kg మీటర్ క్యూబ్ అని అడిగాడండి. సో ఫస్ట్ ఏకి మనం చూస్తే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అని అడిగాడండి. సో ఇచ్చిన గివెన్ ఎల్ ఎంత 1 cm ఇచ్చాడు. సో 1 cm మనం మీటర్లోకి కన్వర్ట్ చేస్తే 10⁻² మీటర్స్ అవుతుందండి. అండ్ వాల్యూమ్ మనకు తెలుసు L3, దాన్ని మనం ఇక్కడ చేసుకుంటే 10⁻² హోల్ క్యూబ్. సో దానికి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ 10⁻6 మీటర్ క్యూబ్. ఫస్ట్ దానికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సాలిడ్ సిలిండర్ అడిగాడండి మనకి. సో రేడియస్ ఎంత ఇచ్చాడండి, 2 cm ఇచ్చాడు. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంఎంస్లోకి 20 mm అవుతుంది. హైట్ ఎంత ఇచ్చాడండి, 10 cm ఇచ్చాడు. దీన్ని మనం ఎంఎంలోకి కన్వర్ట్ చేస్తే 100 cm అవుతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు తెలుస్తుంది 2πr+h అండి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 × 3.14 × 20 + 100 = 2 × 3.14 × 120. ఓవరాల్గా దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 15079.2 mm² అనేది మీకు వస్తుందన్నమాట. అండ్ దీనికి మనకు ఆన్సర్ ఇప్పుడు ఆప్షన్ ఇక్కడ ఎలా టిక్ చేయాలంటే ఇక్కడ మన సిగ్నిఫికెంట్ ఫిగర్ని చూడాలి అండ్ అట్ ద సేమ్ టైం రౌండింగ్ ఆఫ్ రూల్ని కూడా మీరు చూడాలి. ఇచ్చింది ఎంత అండి, 2.0 10.0 గివెన్ వాల్యూస్. ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అండి, ఇందులో 2, ఇందులో 3. లీస్ట్ సిగ్నిఫికెంట్ ప్రకారమే మనం ఆన్సర్ పెట్టాలి. సో 2 అనేది లీస్ట్ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి, అప్పుడు దీన్ని మనం 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద పెట్టాలి. అంటే 1.5 × 10⁻⁻1 2 3 4 ఇలా మనం పెట్టేస్తాం. సో అండి ఇది +4 అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఏ వెహికల్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 18 km/h కవర్స్ డాష్ మీటర్స్ ఇన్ 1 second అని అడిగారండి. సో గివెన్ రాసుకుందాం. స్పీడ్ ఎంత ఇచ్చాడండి, 18 km/h ఇచ్చాడు. సో 1 km = 1000 meters కదండి. సో 1 hourకి 3600 seconds ఉంటాయండి. సో ఇక్కడ మనం స్పీడ్నే క్యాలిక్యులేట్ చేద్దామండి కన్వర్షన్స్ చేస్తూ. ఇక్కడ ఏమన్నాడు, 18 × km/h.
సో 18 ఇంటూ కిలోమీటర్ మనం మీటర్లకి కన్వర్ట్ చేసాం కదా, ఎంత 1000 మీటర్స్ డివైడ్ బై హవర్ ఎంత అండి 3600 సెకండ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేది 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్ వస్తుంది. నథింగ్ బట్ ఇది స్పీడ్ మనకి కన్వర్షన్స్ చేశాక. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అంటే టైం ఇంటూ స్పీడ్. టైం అంటే 1 సెకండ్లో అడిగాడు, డిస్టెన్స్ స్పీడ్ ఎంత 5 = 5 మీటర్స్ అవుతుందండి ఆన్సర్. సో డి ఏమి అడిగండి, ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లెడ్ అడిగాడండి. ఈజ్ 11.3, ఇట్స్ డెన్సిటీ ఈజ్ డాష్ గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ కేజీ మీటర్ క్యూబ్ అని అడిగాడు. మనకి ఎప్పుడైనా సరే రిలేటివ్ డెన్సిటీ మీనింగ్ ఏంటి అంటే రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ టు ద, మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే గివెన్ రిలేటివ్ డెన్సిటీని 11.3 ఇంటూ 1 గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకని ఇక్కడ ఇది రాసామంటే ఎప్పుడైనా డెన్సిటీ ఆఫ్ రేషన్ పోల్చేటప్పుడు ఈ డెన్సిటీ ఆఫ్ వాటర్ని మనం ఎలా తీసుకుంటాం అంటే 1 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ లాగైనా ఆర్ఎల్స్ 1000 kg సెంటీమీటర్ క్యూబ్ అయినా మనం తీసుకుంటాం అనమాట. అంటే యూనిట్ కన్వర్ట్ చేస్తే గ్రామ్ టు కిలోగ్రామ్స్, ఇక్కడ 1000 మీకు యాడ్ అవుతుంది. సో ఫస్ట్ గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్లో చూసుకుంటే 11.3 ఇంటూ 1 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. సో మీకు ఆన్సర్ ఏమవుతుంది 11.3 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్. దీన్నే మనం కిలోగ్రామ్స్లోకి మారుస్తే కేజీలోకి చూసుకుంటే 11.3 ఇంటూ 1000 కేజీ మీటర్ క్యూబ్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 1.13 ఇంటూ 10⁴ కేజీ మీటర్ క్యూబ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి 11.3 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్. మనం గ్రామ్ సెంటీమీటర్లే కన్వర్ట్ చేస్తే 1.13 ఇంటూ 10⁴ కేజీ మీటర్ క్యూబ్ ఇఫ్ ఈ కన్వర్ట్ ఇంటూ కేజీ మీటర్ క్యూబ్. ఓకే కదండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి 7th వన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ సూటబుల్ కన్వర్షన్స్ ఆఫ్ యూనిట్స్. 1 kg మీటర్ క్యూబ్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ = డాష్ గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. సో ఇది ఏం లేదు, జస్ట్ యూనిట్ కన్వర్షన్ అండి. నెక్స్ట్ అడిగాడు 1 మీటర్ = డాష్ లైట్ ఇయర్స్ అని అడిగాడు. దాని తర్వాత 3 మీటర్ స్క్వేర్ = డాష్ కిలోమీటర్ పర్ అవర్ స్క్వేర్ అని అడిగాడండి. ఆ తర్వాత G = 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చాడు. సో అన్నీ ఇక్కడ మనకి కన్వర్షన్ ఆఫ్ యూనిట్సే. ఫస్ట్ది మీరు చేసేయచ్చండి ఈజీగా, మీరు ట్రై చేయండి. 10⁻7 వస్తుంది ఆన్సర్, మీరు ట్రై చేయండి. సెకండ్ది మనం చూసుకుంటే 1 మీటర్ టు లైట్ ఇయర్ అడిగాడు. జనరల్గా మనకి స్టాండర్డ్ ఉండేది ఏంటంటే అండి 1 లైట్ ఇయర్ = 9.47 ఇంటూ 10⁻16 మీటర్స్ అనమాట కన్వర్షన్ అనేది. సో దీన్ని మీరు ఇప్పుడు కన్వర్ట్ చేసుకోవాలి లైట్ ఇయర్స్లో ఎంత అనేది. అప్పుడు మనకి ఏమవుతుందండి y = 1/9.47 ఇంటూ 10⁻16 మీటర్స్ అవుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు అరౌండ్ 1.05 ఇంటూ 10⁻16 వరకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం సి చూద్దాం. ఇక్కడేం అడిగాడండి 3 మీటర్ సెకండ్ స్క్వేర్ని కిలోమీటర్ హవర్ స్క్వేర్గా అడిగాడు అనమాట. సో ఇక్కడ మనం ఏం లేదండి 3 మనకి ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని అలానే ఉంచేద్దాం. దీన్ని ఇలా అడిగాడు. సో మీటర్ని కిలోమీటర్స్ కింద మార్చమన్నాడు. సో 1 మీటర్ = మనకి ఎంత 10⁻³ కిలోమీటర్స్ ఇంటూ సెకండ్ స్క్వేర్ అడిగాడు. ఇక్కడ ఏమడిగాడు హవర్స్లో అడిగాడు. సో 1 హవర్ = 3600 సెకండ్స్ కదండి. సో 1 సెకండ్ = 1/3600. సో ఇదనమాట. సో ఇక్కడ వాడు ఏమన్నాడు సెకండ్ ఇన్వర్స్ అన్నాడు కదా. సో 1/s² అవుతుంది కదా అది. అప్పుడు అప్పుడు మనకి s² అంటే దాన్ని మనం ఈ సెకండ్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 3600 హవర్ హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. దీన్ని మనం సొల్యూషన్ తక్కువ అవడం కోసం 3.6 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ అని చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 12.96 ఇంటూ 10⁻6 వస్తుంది అనమాట హవర్. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 3 ఇంటూ 10⁻³ ఇంటూ 12.96 ఇంటూ 10⁻6 హవర్ స్క్వేర్ వస్తుంది. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3.888 ఇంటూ 10⁻4 కిలోమీటర్ హవర్ స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్తో పాటు రౌండింగ్ ఆఫ్ చేసి పెట్టాలి. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనకి ఏంటండి 2, ఎక్కడ 3.0 అంటే ఇవి 2 మనకి. సో 2 వచ్చేలా మనం పెట్టాలి. నథింగ్ బట్ 3.8 అనేది ఓకే. ఇక్కడ నెంబర్ ఏముంది మనకి >5 ఉంది, అంటే ఈ ముందున్న సిగ్నిఫికెంట్ ఫిగర్ని +1తో యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత అవుతుంది 3.9 ఇంటూ 10⁻4 అవుతుందండి.
గుర్తుపెట్టుకోండి. అండ్ యూనిట్స్ మర్చిపోవద్దు, కిలోమీటర్ హవర్ ఇన్ స్క్వేర్. నెక్స్ట్ లాస్ట్ది డి చూసుకుంటే ఏమడిగాడండి, క్లియర్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చాడు. G = 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg స్క్వేర్ ఇన్వర్స్ నుంచి సెంటీమీటర్ క్యూబ్ సెకండ్ ఇన్ స్క్వేర్ G ఇన్వర్స్ ఇచ్చాడు. ఇలా కన్వర్ట్ చేయమని అడిగాడు. ఓకే, సో వీటన్నిటికీ ఇచ్చాడు. మన ఇక్కడ న్యూటన్కి చూద్దాం. 1 Newton మనకున్నటువంటి ఏంటండి యూనిట్స్ 1 kg మీటర్ సెకండ్ స్క్వేర్ ఇన్వర్స్ కదా. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 6.67 into 10⁻11 into kg మీటర్ సెకండ్ స్క్వేర్ ఇన్వర్స్ into మీటర్ స్క్వేర్ into kg స్క్వేర్ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ మనకి మీటర్స్ని సెంటీమీటర్స్లో అడిగాడండి, కిలోగ్రామ్స్ని గ్రామ్స్లో అడిగాడు. సో ఈ రెండింటిని దీన్ని మనం ఒకసారి మల్టిప్లై చేసేద్దామండి. 6.67 into 10⁻11 మీటర్ క్యూబ్ సెకండ్స్ ఇన్వర్స్ స్క్వేర్ కేజీ ఇన్వర్స్ వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు మనం ఇక్కడ మీటర్స్ని కేజీస్ని దీన్ని గ్రామ్స్లకి దీన్ని సెంటీమీటర్స్లకి మారిస్తే 6.67 into 10⁻11 into 10⁻6 సెకండ్ స్క్వేర్ ఇన్వర్స్ అండ్ 10⁻³ మనకి ఇక్కడ ఎంత వస్తుందండి, 6.67 into 10⁻⁸ సెంటీమీటర్ క్యూబ్ సెకండ్ స్క్వేర్ ఇన్వర్స్ గ్రామ్ ఇన్వర్స్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 8th one ఏమి ఇచ్చాడండి, ఏ క్యాలరీ ఈజ్ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అండ్ ఇట్ ఈక్వల్స్ టు అబౌట్ 4.2 joule where 1 joule is equals to 1 kilogram meter square second square inverse. Suppose we employ a system of units in which the unit of mass equals to proportional to kg, unit of mass equals to alpha kg, the unit of length equals to beta meters, and the unit of time is gamma seconds. Show that a calorie has a magnitude 4.2, alpha inverse, beta square inverse, and y square, so gamma square in terms of new units. Okay, వాడు ఏం అడుగుతున్నాడంటే క్యాలరీకి 4.2 ఆల్ఫా -1 బీటా స్క్వేర్ -2 గామా స్క్వేర్ ఇది వచ్చేలాగా అడుగుతున్నాడు. ఏం లేదండి, మనం ఈక్వేషన్ని LHS ఈక్వల్స్ టు RHS ఈక్వల్స్ని మనము చూపిస్తాము. ఇది ఐపీకి కొంచెం యూజ్ అవుతుంది, మీకు కూడా అంతే. జస్ట్ ఈ ఫామ్లో మీరు డిరైవ్ చేసుకోండి, ఇచ్చిన ఈక్వేషన్స్లో మీకు వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్ రాకపోయినా నాకు ఒకసారి వాట్సాప్లో కామెంట్ సెక్షన్లో పెడితే నేను మళ్ళీ దీనికి ఒక షార్ట్ వీడియో చేసి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడతాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ద 9th question చూడండి, ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ క్లియర్లీ. టు కాల్ ఏ డైమెన్షనల్ క్వాంటిటీ లార్జ్ ఆర్ స్మాల్ ఈజ్ మీనింగ్లెస్ వితౌట్ స్పెసిఫైయింగ్ ఏ స్టాండర్డ్ ఫర్ కంపారిజన్. ఇన్ ఏ వ్యూ ఆఫ్ దిస్ రీఫ్రేమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వేర్ ఎవర్ నెసెసరీ. ఫస్ట్ వన్, atoms are very small objects. Second one, a jet plane moves with a great speed. Third one, the mass of Jupiter is very large. Fourth one, the air inside this room contains a large number of molecules. Fifth one, a proton is much more massive than an electron. And the last one, the speed of sound is much smaller than the speed of light. So అసలు ఇది ఏంటి, కొత్తగా ఉన్నట్లు ఉంటుంది మీకు. పైన ఎక్కడ మనం ఇది కవర్ చేయలేదు అండ్ మనకి ఎక్కడ రాలేదు కాబట్టి. సో ఇదేంటంటే కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ కంపారిజన్. ఏంటండి, కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ కంపారిజన్ అనమాట. ఈ రిలేటివ్ కంపారిజన్లో మనము ఏదైనా సరే డైమెన్షనల్ క్వాంటిటీని లార్జా స్మాలా అనేది మనం ఎలా చెప్పగలమంటే కంపేర్ చేస్తూనే చెప్పగలము. కంపేర్ టు ఏ స్టాండర్డ్ ఆర్ రిఫరెన్స్ ఆఫ్ ద సేమ్ నేచర్. సో దేంతో అయినా కంపేర్ చేసినప్పుడు మాత్రమే అది లార్జ్ లేదా స్మాల్ అని చెప్పగలం, కానీ నార్మల్ చెప్పలేము. సో ఆ విధంగా ఆ యొక్క రిలేటివ్ కంపారిజన్ని బేస్ చేసుకొని కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని రీఫ్రేమ్ చేయమని చెప్పి అడిగాడు. దట్స్ ఇట్ అండి. సో ఫస్ట్ వన్ మీరు చెక్ చేసుకుంటే ఏమన్నాడండి, atoms ఆర్ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ అన్నాడు. ఎక్కడితోనే కంపేర్ చేసాడా, లేదు. సో స్టాండర్డ్ ఆర్ రిఫరెన్స్ ఆఫ్ ద నేచర్ లేదు ఇక్కడ. సో దీన్ని మనం ఎలా రిఫ్రేమ్ చేస్తామంటే atoms ఆర్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు ద టిప్ ఆఫ్ నీడిల్ ఆర్ ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్. సో ఇలా మనం రాయొచ్చు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను, ఇదంతా థియరిటికల్. మాకేం చెప్తున్నారంటే రేపు పొద్దున ఏదైనా క్వశ్చన్ ఇవ్వచ్చు, ఆప్షన్స్లో ఇలా ఇవ్వచ్చు.
టిక్ ద కరెక్ట్ వన్ అని కానీ రాంగ్ వన్ అని థియరిటికల్గా మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపులర్స్లో ఎక్సర్సైజ్లో ఇచ్చిన క్వశ్చన్. అవి మనం 100% కనుక కవర్ చేయగలిగితే మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. ఆల్మోస్ట్ అందులో నుంచే వస్తాయి బేస్డ్ ఆన్ కంప్లీట్లీ ఎన్సీఆర్టీ. సో వీటిని మించి మీరు థరోగా ఉండాలి. సెకండ్ వన్ చూడండి, ఏ జెట్ ప్లేన్ మూవ్స్ విత్ గ్రేట్ స్పీడ్. దీనికి మీరు ఏమైనా చెప్పగలరా? థింక్ చేయండి, దేనితోనే కంపేర్ చేస్తూ. నేను ఇలా చెప్తాను, ఏ జెట్ ప్లేన్ మూవ్స్ విత్ ద స్పీడ్ మచ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ లైట్స్ హై స్పీడ్ ట్రైన్. సో నేను ఒక హై స్పీడ్ వెళ్ళే ట్రైన్తో నేను కంపేర్ చేసి చెప్తున్నాను. సో ఇలా మీరు రీఫ్రేమ్ చేయాలన్నమాట. సో థర్డ్ వన్ చూడండి, ద మాస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ వెరీ లార్జ్. వెరీ లార్జ్ అన్నాడు కానీ దేంతో కంపేర్ చేయలేదు, అవునా? ద మాస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్డ్ టు ద మాస్ ఆఫ్ ఎర్త్. ఇది కరెక్ట్ ఫ్రేమ్ అవుతుంది, ఓకేనా? తర్వాత ఇది చూడండి, ఫోర్త్ వన్, ఏ ప్రోటాన్ ఈజ్ మచ్ మోర్ మ్యాసివ్ దెన్ అన్ ఎలక్ట్రాన్. ఇక్కడ కంపేర్ చేశాడు. సో దీనికి మనకి అవసరం లేదు, సేమే ఉంచుతాం. అంటే మనకి ఏమైనా రీఫ్రేమ్ చేయమంటే అడుగుతాం కానీ లేదంటే లేదు కదా. సో ఫోర్త్ వన్ చూడండి, ఏమి ఇచ్చాడండి, డి, ద ఎయిర్ ఇన్సైడ్ ద రూమ్ కంటైన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని అన్నాడు. ఇక్కడ కంపేర్ చేయలేదు. నేనేమంటానంటే ద ఎయిర్ ఇన్సైడ్ ద రూమ్ కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మచ్ లార్జర్ దాన్ ద నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ అవర్ గ్యాలక్సీ. ఓకేనండి, ఇలా మీరు కంపేర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ప్రోటాన్ ఈజ్ మచ్ మోర్ మ్యాసివ్ దాన్ ఎలక్ట్రాన్. ఇది ఆల్రెడీ మీనింగ్ఫుల్ ఇస్తుందన్నమాట. సో దీనికి మనకి అవసరం లేదు, జస్ట్ యాస్టిస్ ఉంచితే చాలు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇది కూడా కంపారిజన్లోనే కరెక్ట్గానే ఉంది స్టేట్మెంట్. సో దీనికి రిఫ్రేమ్ అవసరం లేదు, యాస్టిస్ ఉంచవచ్చు. సో ఇలా మీరు ఈ కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఫర్దర్గా మీకు ఎప్పుడైనా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో 10th వన్ చూడండి, ఏమిచ్చాడు, ఏ న్యూ యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్ చూసన్ సచ్ దట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ యూనిటీ. What is the distance between the sun and the earth in terms of new unit if light takes 8 minutes 20 seconds to cover the distance? So ఇక్కడ చూసుకుంటే speed of light c is equals to 1 unit of length per second. ఓకే, ఇది న్యూ సిస్టమ్ యూనిట్ అనమాట. ఇక్కడ మీరు చదివితే ఏ న్యూ యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్ చూజన్ సచ్ దట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ యూనిటీ అని అన్నాడు. ఓకే, అండ్ గివెన్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 minutes 20 seconds ఇచ్చాడు. ఇప్పుడేం అడుగుతున్నాడు, సన్కి ఎర్త్కి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ అడుగుతున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ యూనిట్ ఆఫ్ లైట్ దట్ టేక్స్ ప్లేస్ అట్ 8 minutes 20 seconds. ఇక్కడ మనకి ఇచ్చిన టైం 8 minutes 20 seconds. ఇక్కడ మినిట్స్లో ఉంది. దీన్ని మనము దేంట్లోకి మార్చాలంటే సెకండ్స్లోకి మార్చాలి. ఎందుకు మార్చాలంటే ద టైమ్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద బేస్ యూనిట్ ఆఫ్ సెకండ్స్. బేస్ యూనిట్ ఆఫ్ సెకండ్స్లో మాత్రమే మనం చెప్పాలి కాబట్టి మారుస్తాం. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది అప్పుడు, 8 into 60 seconds. ఓకే, 480 seconds. సో ఈ 480 seconds ప్లస్ ఈ యొక్క 20 seconds ఈజ్ ఈక్వల్స్ టు 500 seconds వస్తుంది మనకి. ఇప్పుడు మనము డిస్టెన్స్ని కనుక్కుందాం. ఫార్ములా ఏంటి మనకి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఏంటి, 1 unit అన్నాడు, 1 new unit అన్నాడు. స్పీడ్ ఎంత, 1 new unit అని అన్నాడు కదా, ఇంటూ టైం ఎంత అండి, 500 seconds ఈజ్ ఈక్వల్స్ టు 500 new units of length. So the distance between sun and earth is 500 new units of length. Next 11th one చూడండి, which of the following is the most precise device for measuring the length? A, vernier calipers with 20 divisions on the sliding scale. B, a screw gauge of pitch 1 mm and 100 divisions on the circular scale. C, an optical instrument that measure length to within ఏ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. సో మనకి మోస్ట్ ప్రిసైజ్ వన్ కావాలి అంటే లీస్ట్ కౌంట్ అనేది కనుక్కోవాలన్నమాట. మనం ప్రతిదానికి లీస్ట్ కౌంట్ ఫర్ ఈచ్. దేనికైతే స్మాలెస్ట్ లీస్ట్ కౌంట్ ఉంటుందో ఓకే, అదే మనకి మోస్ట్ ప్రిసైజ్ ఇస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఏమన్నారు, వెర్నియర్ క్యాలిపర్ విత్ 20 divisions ఆన్ ద స్లైడింగ్ స్కేల్. సో ఇక్కడ మనము మెయిన్ స్కేల్ డివిజన్ ఒక 1 mm ఉంటుంది అనుకొని మనం అజంప్షన్ తీసుకుంటే లీస్ట్ కౌంట్ ఎల్సి ఈజ్ ఈక్వల్స్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ క్యాలిపర్. ఇది మనకు ఫార్ములా అవుతుంది. ముందు టచ్ అవ్వలేదు, ఇక్కడ టచ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారం మనం చూసుకుంటే 1 mm by 20 విచ్ ఈస్ నథింగ్ బట్ 0.05 mm.
సెంటీమీటర్స్లో కావాలి అని అనుకుంటే 0.005 సెంటీమీటర్స్. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం బి చూద్దాం. స్క్రీవ్ గేజ్. ఇందులో ఏమన్నాడండి, పిచ్ ఇచ్చాడు ఈక్వల్స్ 1 mm అన్నాడు. డివిజన్స్ ఆన్ సర్కులర్ స్కేల్ వచ్చేసరికి ఎన్ని అన్నాడండి, 100 డివిజన్స్ అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి లీస్ట్ కౌంట్. ఎల్సి ఈక్వల్స్ టు పిచ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ సర్కులర్ స్కేల్. ఓకే, గుర్తుపెట్టుకోండి లీస్ట్ కౌంట్ని. దీన్ని మనం చేస్తే ఎంత వస్తుందండి, 1 mm బై 100 ఈక్వల్స్ టు 0.01 mm వస్తుంది మనకి. నథింగ్ బట్ 0.001 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ మనము థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమన్నాడు, an optical instrument that can be measured length to within a new wavelength of light అన్నాడు. సో within a wavelength of light అంటే లాంబ్డా తీసుకుంటాం మనము. సో నెక్స్ట్ ద యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ visible light is approximately 6000 Armstrongs or 6 into 10 to the power minus 5 centimeters ఉంటుందన్నమాట. ఓకేనా, దీన్నే మనము ఓవరాల్గా ఈ పవర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తే 0.00006 వచ్చాయా, 3 to 5. ఓకే, డన్. 0.006 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట దీన్ని. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో చూడండి లీస్ట్ ఏది, లీస్ట్ ఏది చెప్పండి. అన్నిటినీ ఇలా పవర్స్లో రాసుకుందామా. దీని ఎంత 6 into 10 power minus 5 సెంటీమీటరా, ఇదంతా 5 into 10 power minus 3 సెంటీమీటరా ఫస్ట్ది. అండ్ ఇక్కడ ఇది చూడండి, ఇదంతా 1 into 10 power minus 3 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు లీస్ట్ ఏముంది, ఆబ్వియస్లీ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ లీస్ట్ ఉంది. సో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ సి హ్యాస్ ద లీస్ట్ కౌంట్, నథింగ్ బట్ మోస్ట్ ప్రిసైజ్. ఓకేనండి, సో ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ముందు టచ్ అవ్వలేదు. ఏ స్టూడెంట్ మెజర్స్ ద థిక్నెస్ ఆఫ్ ఎ హ్యూమన్ హెయిర్ బై లుకింగ్ at it through a microscope of a magnification 100. He makes 20 observations and finds that the average width of the hair in the field of a view of the microscope is 3.5 mm. What is the estimate on the thickness of hair? సో మనకు ఏమన్నాడంటే, ఒక స్టూడెంట్ ఉన్నాడండి, ఈ మన థిక్నెస్ హెయిర్ని లాగేసి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తున్నాడు. మ్యాగ్నిఫికేషన్ 100 పెట్టాడంట, 20 అబ్జర్వేషన్స్ చేశాడు. అప్పుడు ఏం చేశాడంటే యావరేజ్ విడ్త్ హెయిర్కి మైక్రోస్కోప్ నుంచి చూస్తే ఎంత ఉందంటే 3.5 mm ఉంది. సో థిక్నెస్ ఎంత అని అడుగుతున్నాడు, ఎస్టిమేటెడ్. సో ఇచ్చిన డేటా రాసుకుందాం. ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ ఎం ఎంత, 100 ఇచ్చాడు. నెక్స్ట్ యావరేజ్ అబ్జర్వ్డ్ విడ్త్ ఎంత, విడ్త్ అబ్జర్వ్ అని వేసుకుంటే మనకి ఎంత ఇచ్చాడు, 3.5 mm. ఓకేనా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని చేశాడు భయ్యా, 20 చేశాడు. సో మనకి మ్యాగ్నిఫికేషన్కి ఒక ఫార్ములా ఉందండి. సో magnification is defined as ratio of observed image size by actual object size. ఓకేనా, ఇది మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనం m is equals to ఏం రాస్తాం, అబ్జర్వ్డ్ విడ్త్ డివైడెడ్ బై యాక్చువల్ థిక్నెస్. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఇచ్చాడు. సో యాక్చువల్ థిక్నెస్ ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు అబ్జర్వ్డ్ విడ్త్ డివైడెడ్ బై మ్యాగ్నిఫికేషన్. అబ్జర్వ్డ్ విడ్త్ ఎంత ఇచ్చాడు, 3.5 mm డివైడెడ్ బై 100. సో ఎంత వస్తుందండి, 0.035 mm. సో యాక్చువల్ థిక్నెస్ ఎంత అండి, ఆర్ ఎస్టిమేటెడ్ థిక్నెస్ ఎంత అండి, 0.035 mm. నెక్స్ట్ చూడండి 13th one. Answer the following. You are given a thread and a meter scale. How will you estimate the diameter of the thread? And a screw gauge has a pitch of 1 mm and 200 divisions on the circular scale. Do you think it is possible to increase the accuracy of the screw gauge arbitrarily by increasing the number of divisions on the circular scale? And third one adindi, the mean diameter of a thin brass rod is to be measured by vernier calipers. Why is a set of 100 measurements of the diameter expected to yield a more reliable estimate than set of 5 measurements only? సో ఇదంతా కూడా కాన్సెప్చువల్ బేస్డ్ అండి, నేను మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో మనం ఫస్ట్ చూద్దాం, ఎస్టిమేటింగ్ థ్రెడ్ diameter with a meter scale. మామూలుగా మనకి సింగిల్ థ్రెడ్ అనేది చాలా థిన్గా ఉంటుందండి. సో చాలా థిన్గా ఉండడం వల్ల ఈ యొక్క మీటర్ స్కేల్ తోటి మెజర్ చేయలేం మనం.
ఓకేనా. మీటర్ స్కేల్కి ఉండేది కూడా లీస్ట్ కౌంట్ 1 mm. మనం మెజర్ చేయలేం, చాలా తినిగి ఉంటుంది కాబట్టి. అందుకే మనం ఇక్కడ యావరేజింగ్ మెథడ్ని యూజ్ చేస్తాం. అంటే యావరేజింగ్ మెథడ్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ యొక్క లెంత్ని మీరు ఎల్ అనుకొని అది నోట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక పెన్సిల్ లాంటిది ఏదైనా సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ మీరు తీసుకొని దానికి ఇలా చుట్టేయండి రౌండ్గా. చుట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ ఓవర్లాప్ అవ్వదు, ఓకేనా. సైడ్ బై సైడ్ ఉంటాయి కానీ ఓవర్లాప్ అనేది అవ్వదు. సో ఇప్పుడు ఎంతైతే మీరు ఇక్కడ ఓన్ చేశారో ఆ ఓన్ చేసిన దాన్ని మీటర్ స్కేల్తో ఒకసారి కొలవండి, దాన్ని ఎల్ అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క టర్న్ని లెక్క పెట్టండి. అంటే ఇప్పుడు ఇలా 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 వేస్తుంటే, సో ఇది ఒక పెన్సిల్, దీనికి ఇలా 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 వేస్తుంటే దీన్ని కౌంట్ చేయండి, ఎన్ని టన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. టన్స్ని కౌంట్ చేయండి, దాన్ని మనం ఎన్ అనుకుందాం. సో ఇక్కడ ఎస్టిమేటింగ్ డయామీటర్ అప్పుడు ఎంత అవుతుందంటే D = L/N. సో ఇది మనకి ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఏమడిగాడంటే స్క్రీవ్ గేజ్ యొక్క పిచ్ ఎంత అన్నాడండి, 1 mm ఉందంట, 200 డివిజన్స్ ఉన్నాయంట సర్కులర్ స్కేల్లో. సో ఇక్కడ ఏమనంటే స్క్రీవ్ గేజ్ యొక్క యాక్యురసీని ఇంక్రీజ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా, ఎలా అంటే నేను నెంబర్ ఆఫ్ డివిజన్ని సర్కులర్ స్కేల్లో ఇంక్రీజ్ చేస్తా, అప్పుడు యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుందా అని అడిగాడు అనమాట. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అండి, థియరిటికల్గా నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనం ఇంక్రీజ్ చేస్తే లీస్ట్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, విచ్ అల్టిమేట్లీ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే హయ్యర్ యాక్యురసీ సజెస్ట్ చేస్తుంది. ఎందుకనంటే లీస్ట్ కౌంట్ LC = పిచ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ కాబట్టి, ఓకేనా. అప్పుడు మనం డివిజన్స్ ఇంక్రీజ్ చేస్తే లీస్ట్ కౌంట్ తగ్గిద్ది, అప్పుడు యాక్యురసీ అనేది పెరుగుతుంది. థియరిటికల్గా పాసిబులే, కానీ రియాలిటీలో ఆర్బిట్రరీ నాట్ పాసిబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మెకానికల్ కాన్స్ట్రైంట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మెటీరియల్ కాన్స్ట్రైంట్స్. అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి. మెకానికల్ కాన్స్ట్రైంట్ అంటే డివిజన్స్ని మనం ఇంక్రీజ్ చేస్తాం కదా, డివిజన్స్ని ఇంక్రీజ్ చేస్తే అవి చాలా 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 ఫైన్గా తయారైపోతాయి అనమాట. సో దట్ మన హ్యూమన్ ఐకి అస్సలు కనపడవు, డిస్టింగ్విష్ చేయలేం, కాంట్ డిస్టింగ్విష్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ ఫైన్ థ్రెడ్స్. మనం ఫైన్ థ్రెడ్స్ని తయారు చేసాం అనుకో స్క్రీవ్ లిడ్స్ కోసము, అప్పుడు మనకి ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి. నథింగ్ బట్ బ్లాకిష్ ఎర్రర్ అని వస్తుంది అనమాట, వేర్ అండ్ టేర్ టైప్ బ్లాకిష్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో నాట్ పాసిబుల్, ఓకేనా. ఈ 2 లిమిటేషన్స్ ఉంటాయి, జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, నథింగ్ మచ్. సో ఇదేమనండి, డయామీటర్ ఆఫ్ ఎ థిన్ బ్రాస్ రాడ్ ఈజ్ టు బి మెజర్డ్ బై వెర్నియర్ క్యాలిపర్స్. వై ఈజ్ ఎ సెట్ ఆఫ్ 100 మెజర్మెంట్స్ ఆఫ్ డయామీటర్ expected to yield a more reliable than that of 5 measurements only. 100 మెజర్మెంట్స్ చేసే డయామీటర్ ఏమో మంచిగా రిలయబుల్ ఎస్టిమేట్ ఇస్తుంది, కానీ 5 మెజర్మెంట్స్ చేసేది ఎందుకు ఇవ్వట్లేదు సెట్ ఆఫ్ 5 అని అంటే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది నేచర్ ఆఫ్ ఎర్రర్స్. ఏంటంటే ఎవ్రీ మెజర్మెంట్ ఇన్వాల్వ్స్ ర్యాండమ్ ఎర్రర్స్ అండి, దట్ కెన్ బి positive or negative. Okay, first thing. Second thing, when we take a large number of observations, the random errors are likely to cancel each other. Okay, ఎప్పుడు క్యాన్సిల్ అయితే అంటే when we calculate arithmetic mean, మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే సెట్ ఆఫ్ 100 మెజర్మెంట్స్ అనేవి సిగ్నిఫికెంట్లీ ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ని తగ్గిస్తుంది అనమాట వెన్ కంపేర్డ్ టు సెట్ ఆఫ్ 5. సో ర్యాండమ్ ఎర్రర్స్ తగ్గించడం వల్ల ఏమవుద్ది, ట్రూ డయామీటర్ సైడ్కి మనకి ఇంక్రీజ్ అవుద్ది ఎస్టిమేటింగ్. సో అందుకనే సెట్ ఆఫ్ 100 మెజర్మెంట్స్ అనేది ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ టు ఈల్డ్ ఏ బెటర్ మోర్ రియలబుల్ ఎస్టిమేట్ దాన్ దట్ ఆఫ్ సెట్ ఆఫ్ 5 measurements. Just conceptually గుర్తుపెట్టుకోండి. 14th one, the photograph of a house occupies an area of 1.75 centimeter square on a 35 millimeter slide. The slide is projected onto a screen and the area of house on the screen is 1.55 meter square. What is the linear magnification of the projector screen arrangement? ఒక హౌస్ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది 1.75 సెంటీమీటర్ క్యూబ్ని ఏరియాని కవర్ చేస్తుందన్నమాట ఒక 35 mm స్లైడ్లో. ఈ స్లైడ్ని ఏం చేశారంటే స్క్రీన్ పైకి ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏరియా ఆఫ్ ద హౌస్ ఎంత చూపిస్తుందండి,
స్క్రీన్ మీద 1.55 మీటర్ స్క్వేర్ చూపిస్తుంది అనమాట. ఇది వీడు అడుగుతుంది అంటే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అడుగుతున్నాడు. లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ప్రొజెక్టర్ టు స్క్రీన్ అరేంజ్మెంట్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఎప్పుడైనా సరే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనము ఏమేమి కనుక్కోవాలంటే ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ కనిపెట్టాలి. తర్వాత దాని యొక్క స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. ఒకసారి చెప్తాను చూడండి. సో మనకి ఇచ్చిన డేటా ఎంత, ఏరియా ఆన్ స్లైడ్ ఈజ్ ఈక్వల్స్ టు A0 అనుకుందాం, ఈజ్ ఈక్వల్స్ టు 1.75 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. ఏరియా ఆన్ స్క్రీన్ ఎంతండి, AI అనుకుందాం, ఈజ్ ఈక్వల్స్ టు 1.55 మీటర్ స్క్వేర్ అనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూనిట్స్ని కన్వర్ట్ చేయాలి. సో రెండింటిని మనం సెంటీమీటర్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేద్దాము. 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్ హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 10,000 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆన్ స్క్రీన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.55 ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్స్ టు 15,500 సెంటీమీటర్ స్క్వేర్. యూనిట్స్ నుండి మనం కన్వర్ట్ చేసాము. ఇప్పుడు మనం ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ని కనుక్కుందాం. సో ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ MA ఈజ్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ ఇమేజ్ ఏరియా టు దట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏరియా. గుర్తుపెట్టుకోండి. సో దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు MA ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు A స్క్రీన్ బై A స్లైడ్. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి, 15,500 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై 1.75 సెంటీమీటర్ స్క్వేర్. ఆల్మోస్ట్ ఎంత అండి, 8,857.14 వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేస్తే. ఇది మనకి ఏరియల్ మ్యాగ్నిఫికేషన్, నథింగ్ బట్ M. ఓకేనా. ఇప్పుడు మనం లీనియర్ మ్యాగ్నిఫికేషన్ని కనుక్కోవాలి. సో లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఏరియల్ మ్యాగ్నిఫికేషన్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 8857.14 నియర్లీ ఆల్మోస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 94.11 వస్తుంది అనమాట. సో ఇదే మనకి ఏమవుతుందంటే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ప్రొజెక్టర్ టు స్క్రీన్ అరేంజ్మెంట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 15th వన్ చూడండి. స్టేట్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ABCDEF. కొన్ని ఇచ్చారండి, ఒకసారి చూద్దాం మనం. ఓకేనా. సో ఫస్ట్ వన్ చెక్ చేసుకుంటే 0.007 మీటర్ స్క్వేర్. సో ఇందులో మీరు చూడండి, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్, లీడింగ్ జీరోస్ నాన్ సిగ్నిఫికెంట్. సో ఈ మూడు కట్ అయిపోతాయి, ఓన్లీ వన్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఓకే. సో నెక్స్ట్ B చూద్దాం. B ఎంత ఇచ్చాడండి, 2.64 ఇంటూ 1024 kg. 1024 సారీ అండి, ఇది 10 to the power 24. ఓకే. సారీ 10 to the power 24 kg. సో మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్లు ఎప్పుడైనా సరే ఇలా మనకి ఏమైనా పవర్స్ వస్తే ఇవి ఇర్రిలెవెంట్, ఇవి ఎప్పుడు మనకి చెప్పవు, బేస్ వాల్యూస్ మాత్రమే చెప్తాయి. సో ఇక్కడ ఎంత అండి, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ C 0.2370. ఓకే. దీనికి చెప్పండి ఎంత, లీడింగ్ జీరోస్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్, కట్ చేసేయండి. డెసిమల్ తర్వాత ఉండే జీరోస్ సిగ్నిఫికెంటే. 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ D చూడండి, ఎంత చూడండి, 6.320 జౌల్స్. సో ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. 1 2 3 డెసిమల్ తర్వాత వచ్చేది కూడా సిగ్నిఫికెంట్, 4 మళ్ళీ 4 అనండి. సో లాస్ట్ వన్ చూడండి, సారీ ఇంకోటి ఉంది కదా లాస్ట్, ఇది చూడండి 6.032 న్యూటన్స్. సో ఇక్కడ చూడండి 1 2 3 4 మళ్ళీ 4. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలండి. ఇవే డైరెక్ట్గా ఇచ్చేస్తే మీరు ఈజీగా పెట్టేయాలి. నెక్స్ట్ అండి 1 ఎంత ఇచ్చాండి, 0.0006032 ఇచ్చాడు. సో 1 2 3 4 ఈ 4 కట్ అయిపోతాయి, ఎందుకని లీడింగ్ జీరోస్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఉన్నది ఏంటి, 1 2 3 4. ఈ నాన్ డిజిట్స్ మధ్యన 0 వస్తే సిగ్నిఫికెంట్ న్యూమరికల్ వాల్యూస్ మధ్యన 0 వస్తే అది సిగ్నిఫికెంట్ ఫిగరే. సో గుర్తుపెట్టుకోండి, 1 2 3 4 మళ్ళీ ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలండి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఈజీ. నెక్స్ట్ 16th వన్ చూడండి. ద లెంత్, breadth and thickness of a rectangle sheet of metal are ఎంత ఇచ్చారండి, L is equals to 4.234 meters, breadth is equal to 1.005 meters, thickness is equals to 2.01 centimeter respectively. Give the area and volume of the sheet టు కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఏం లేదండి, ఏరియా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్లో
ఆన్సర్ని ఇవ్వమన్నాడు. ఓకే, ఫస్ట్ మనం చూద్దాం. ఏరియా ఏంటండి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్ ఫార్ములా చెప్పండి. 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బీటీ ప్లస్ టిఎల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్కి. సో ఇప్పుడు ఏంటి, ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేయండి. ఎల్బీకి మల్టిప్లై చేయండి, 4.234 మీటర్స్ ఇంటూ 1.005. ఓకే, నెక్స్ట్ బీటీకి చేయండి, 1.005 ఇంటూ 2.01. నెక్స్ట్ టిఎల్కి చేయండి, 2.01 ఇంటూ 4.234. ఓకేనా? సో ఎంత వస్తుంది చూడండి, ఇదేమో 4.25517 వస్తుంది. అండ్ బీటీకి మీరు చేస్తే 0.020205 వస్తుంది. అండ్ కింద చేస్తే 0.08511034 వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చేసిన తర్వాత వీటన్నిటిని మీరు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 4.360479 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే నథింగ్ బట్ 2 ఇంటూ దీన్ని మల్టిప్లై చేయండి, 4.360479ని మల్టిప్లై చేయండి. ఎంత వస్తుందండి? 8.7209478 మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనకి క్రూషియల్ ఏంటంటే రౌండింగ్ ఆఫ్ రూల్. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత ఇందులో చూడండి. సో ఫస్ట్ ఇక్కడ లెంత్లో చూసుకుంటే 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, 1 2 3 4 ఉన్నాయి, 1 2 3 ఇక్కడ 3 ఉన్నాయి. సో మనకి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి, లీస్ట్ ఏది ఉంటే అదే రూల్ ప్రకారం 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో మనకి రౌండింగ్ ఆఫ్ చేసి మనకి రావాలి. సో 3 అంటే ఉంది 1 2 3. సో తర్వాత 0 ఉంది, అవునా కదా? 0 ఉంది కాబట్టి యాస్టీస్ వదిలేయడమే. 8.72 మీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. సో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక్కడ 5 లేదు, 0 ఉంది. 0 ఉంటే కంప్లీట్లీ ఇన్నర్, యాస్టీస్ వదిలేయడమే. నెక్స్ట్ 7th వన్ చూడండి. ద మాస్ ఆఫ్ ఎ బాక్స్ మెజర్డ్ బై గ్రాసెస్ బ్యాలెన్స్ ఈస్ 2.30 kg. 2 gold pieces of mass 20.15 grams and 20.17 grams are added to the box. What is first one? The total mass of the box, the difference in the masses of the pieces to correct significant figures. So first మనం ఇక్కడ చూడండి, mass of box measured is equals 2.30 kg. నెక్స్ట్ 2 gold పీసెస్లో ఒక గోల్డ్ మాస్ ఎంత అండి? మాస్ ఆఫ్ G1 20.15 grams, mg2 is equals to 20.17 grams. సో వీటన్నిటిని సేమ్ యూనిట్స్కి మనం మారుద్దాము. సో మాస్ ఆఫ్ బాక్స్ని m1 అనుకుంటే 2.30 kg అండ్ m2ని మాస్ ఆఫ్ గోల్డ్ బాక్స్ 1 అని కిలోగ్రామ్స్ లెక్క మార్చి మనం రాస్తే 0.0215 kg. అలాగే m3 ఇంకొక గోల్డ్ పీస్ యొక్క మాస్ని చూస్తే 0.02017 kg అవుతుంది అనమాట. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తీసుకుంటే ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 4 ఉన్నాయి. సారీ అండి, ఇక్కడ 3 కాదు 2 ఉన్నాయి. ఓకే, ఇది ట్రైలింగ్ 0 కదా, 2 సిగ్నిఫికెంట్స్. ఆన్సర్ వచ్చేది కూడా 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రౌండ్ అప్ చేసి మనం ఆన్సర్ అయితే రాయాలి. సో ఇప్పుడు మనం మాసెస్ని కనుక్కున్నాం కదా, సో మొత్తం మాసెస్ని ఒకసారి యాడ్ చేయాలి మనం. కంప్లీట్ యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 2.34032 kg. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? రౌండింగ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే వాడు మనల్ని టోటల్ మాస్ ఆఫ్ ద బాక్స్ కదా. సో రౌండింగ్ ఆఫ్ చేద్దాం. చూడండి, మన లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 ఉన్నాయి అంటే 2.3 అండ్ ఆ పక్కన డిజిట్ 4 అంటే లెస్ దెన్ 5. దాన్ని ఏం చేయాలి? అలానే వదిలేయాలి. 2.3 kg టోటల్ మాస్ ఆఫ్ ద బాక్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం సెకండ్ వన్ డిఫరెన్స్ ఇన్ మాసెస్ కనుక్కుందామండి. సో మాస్ ఆఫ్ పీస్ 1 ఇచ్చాడు m2, మాస్ ఆఫ్ పీస్ 3 m3 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 20.15, 20.17. సో డిఫరెన్స్ ఎంత ఉందండి? 0.02 గ్రామ్స్. ఓకేనండి. సో ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మనకు అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్లో మీకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క రౌండింగ్ ఆఫ్ రూల్స్ అనేవి కొంచెం మారుతాయి. అందులో ఏంటంటే ఒకసారి చూడండి, అడిషన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ అడిషన్ చేసామా? అడిషన్లో ఎలా అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని అయితే ఉంటాయో అన్నీ మనకు ఆన్సర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2.34032 kg మనకి ఇక్కడ వచ్చింది అడిషన్లో, అవునా? లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత మనకి? m1 2.30 kg, అవునా? డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. సో పక్క మెయిన్ ఆన్సర్లో కూడా ఏదైతే ఉందో డెసిమల్ తర్వాత 2 అయితే రావాలి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 అయితే ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం? 2.34032 kg వచ్చిన ఆన్సర్లో ఇది మెయిన్ ఆన్సర్.
దాని తర్వాత 2 ఉండాలి పక్క, అంటే ఇక్కడ వరకు మనం కట్ చేసేస్తాం. సో 2.34 kg మనకు ఆన్సర్ అవుతుంది, నాట్ 2.3. ఓకేనా. ఇక్కడ ఇది ఒక కాన్సెప్ట్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది, నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్, ఇది సబ్స్ట్రాక్షన్ అయినా కూడా అడిషన్ అయినా కూడా సేమ్ రూలే ఉంటుందన్నమాట. ఓకేనా. సబ్స్ట్రాక్షన్ అడిషన్లో సేమ్ రూల్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 0.02 grams కదా. ఇక్కడ చూడండి మనకి M1 M2 రెండు కూడా డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సారీ, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్, 2 ఉన్నాయి. 2 డెసిమల్స్. వచ్చే ఆన్సర్ కూడా 2 డెసిమల్స్లో ఉండాలి. సో 0 పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉండాలి, 0.2 నథింగ్ బట్ వచ్చిన ఆన్సరే. సో అలానే మనం ఉంచేస్తాం. ఇది ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అడిషన్ సబ్స్ట్రాక్షన్లో పాయింట్ తర్వాత డెసిమల్స్ ఎన్ని ఉంటాయో అన్ని డెసిమల్స్ ఆన్సర్లో కూడా ఉండాలి. రౌండింగ్ ఆఫ్ని ఇక్కడ ఈ విధంగా చేస్తారు అడిషన్ సబ్స్ట్రాక్షన్లో. నెక్స్ట్ 18th వన్ చూడండి. A famous relation in physics relates moving mass m to the rest mass m naught of a particle in terms of its speed v and the speed of light c. This relation first arose as a consequence of special relativity due to Albert Einstein. A boy recalls relation almost correctly but forgets where to put the constant c. He writes, guess where to put the missing c. And ఇక్కడ ఇచ్చారండి ఒకటి, m is equals to m naught by 1 minus v square హోల్ పవర్ 1/2. సో సింపుల్ అండి. ఇక్కడ కూడా వాడు ఏమంటున్నాడంటే ఈ రిలేషన్ సి కొన్ని కాన్స్టెంట్ మనం ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు, అకార్డింగ్ టు ద ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎక్కడైనా సరే మనకున్న ఒక రూల్ ఏంటంటే ఫిజిక్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్. ఓకేనా. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అంటే నథింగ్ బట్ డైమెన్షనల్లీ బోత్ సైడ్స్ ఈక్వేషన్ అనేది సేమ్ ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ని మనము డైమెన్షనల్లీ కరెక్టే కదా చెక్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్లో ఏముందండి, మూవింగ్ మాస్ ఎమ్ ఉంది, ఎమ్కి ఏంటండి ఓన్లీ ఎంఏ. ఓకే. సో రైట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్ చూసుకుంటే ద రెస్ట్ మాస్ ఎమ్ నాట్ అన్నాడండి, నథింగ్ బట్ దానికి కూడా డైమెన్షనల్ ఎంఏ ఉంటుంది. నెక్స్ట్ రైట్ హెచ్ఎస్ డినామినేటర్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ పైన ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు ఈ కింద ఏదైతే 1 minus v square హోల్ పవర్ 1/2 ఉందో ఇది మొత్తం డైమెన్షనల్ లెస్ అవుతే అప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అనే అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది కదా. సో ఒకసారి మనం న్యూమరేటర్ని క్లియర్గా చెక్ చేసుకుందాము. 1 minus v square హోల్ పవర్ 1/2 కదా. ఈ 1 అనేది మనకి తెలుసు కాన్స్టెంట్, దానికి డైమెన్షన్ లెస్ డైమెన్షనే ఉండదు. సో ఇప్పుడు v స్క్వేర్కి ఏంటంటే LT⁻⁻1 హోల్ స్క్వేర్ చేసుకుంటే ఎంత వస్తుంది, L²T⁻2 వస్తుంది, అవునా. సో దీన్ని మనం ప్రాక్టికల్గా ఈ 1లో నుంచి 1 మైనస్ అన్నాం కదా, ఈ 1లోంచి మనం మైనస్ చేయలేము, సబ్ట్రాక్ట్ చేయలేము ప్రాక్టికల్గా. సో ఇన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఈ v స్క్వేర్ అనేది డైమెన్షనల్గా దేనితోనైనా క్యాన్సిల్ అవ్వాలి డివైడ్ చేసినప్పుడు. సో ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఏంటి c, నథింగ్ బట్ దీనికి కూడా ఏంటి LT⁻1 సేమ్ డైమెన్షనే ఉండాలి, మళ్ళీ సేమ్ డైమెన్షనే ఉంది కదా. సో దీనికి c స్క్వేర్ వేసుకుంటే ఏమొస్తుంది, L²T⁻2. సో సేమే కదా, డైమెన్షనల్గా సేమ్ ఉంది. సో దీని కనుక మనం v స్క్వేర్ బై డివైడ్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతే 1 1 - 0 వచ్చి కింద డినామినేటర్ అంతా డైమెన్షన్ లెస్ అయిపోయి LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అనేది అవుతుంది. సో దీని బేసిస్ మీద మనకు అర్థమైందంటే m ఈజ్ ఈక్వల్స్ టు m0 బై 1 minus v square by c square హోల్ పవర్ 1/2. ఈ కింద మనం పెట్టగలిగితేనే ఇదంతా డైమెన్షన్ లెస్ అయిపోయి ఈ RHS ఈక్వల్స్ టు LHS అవుతుంది. సో ఎక్కడ రావాలండి c స్క్వేర్, v స్క్వేర్ బై c స్క్వేర్ రావాలి. దట్స్ ద కరెక్ట్. నెక్స్ట్ 21st చూడండి. ఎక్స్ప్లెయిన్ దిస్ కామన్ అబ్జర్వేషన్ క్లియర్లీ. ఇఫ్ యూ లుక్ ఎట్ out of the window of a fast moving train, the nearby trees, houses, etc. seem to move rapidly in a direction opposite to the train's motion. But when distant objects, hilltops, the moon and the stars, etc. seem to be stationary. In fact, since you have aware that you are moving, these distant objects seems to be move with you. సో మీకు ఇక్కడ అర్థమైందండి వాడు చెప్పిన కాన్సెప్ట్. మీ ట్రైన్లో వెళ్ళిపోతున్నారు, ఇక్కడ మీకు దగ్గర ఉన్న చెట్లు కానీ ఏవైతే ఉన్నాయో మీకు ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నారో అంతే స్పీడ్లో అవి కూడా పోయినట్లు మీకు కనపడుతుంది. ఓకే. బట్ ఇక్కడెక్కడో ఉన్న ఈ కొండ రెస్ట్లో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ అది మీతో పాటు మూవ్ అవ్వాలి కదా. ఈ యొక్క ఫినామిన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు ఏంటి అబ్జర్వేషన్ చెప్పండి అని అడిగాడు. సో మీకు దీనికి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు. ఫస్ట్ వన్ ఏంటంటే నియర్ ఆబ్జెక్ట్స్, వీటికి ఏంటంటే లార్జ్ చేంజ్ ఇన్ విజువల్ యాంగిల్ సో దట్ దే విల్ హ్యావ్ high apparent speed. So next, second thing ఏంటంటే distant objects negligible
change in visual angle, nothing but 0 or low apparent speed. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, నా లాస్ట్ ఇన్సెట్ ఎగ్జాంపులర్ చూసుకుంటే, ద సన్ ఈస్ ఎ హాట్ ప్లాస్మా అయోనైజ్డ్ మ్యాటర్ విత్ ఇట్స్ ఇన్నర్ కోర్ అట్ ఎ టెంపరేచర్ ఎక్స్సీడింగ్ 107 kelvins and its outer surface at a temperature of about 6000 Kelvin. At these high temperatures, no substance remains in a solid or liquid phase. In what range do you expect the mass density of sun to be in the range of densities of solids and liquids or gases? Check if your guess is correct from the following data. Mass of the sun is equals to 2.0 into 10 to the power of 30 kg. ఇది 2.0 into 10 to the power of 30 kg అండి. రేడియస్ ఆఫ్ ద సన్ ఈజ్ ఈక్వల్స్ టు 7.0 ఇంటూ 10 to the power of 8 meters. సో దీనికి చెప్తాను చూడండి క్లియర్గా, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమంది అర్థం అవ్వవచ్చు, బట్ అర్థమయ్యడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఏంటంటే, అసలు ప్లాస్మా అంటే ఏంటంటే, అసలు 10 to the power of 7 Kelvin అంటే కొన్ని కోటి డిగ్రీల కెల్విన్స్ ఉంటుందండి, క్రోర్స్ ఆఫ్ డిగ్రీస్ కెల్విన్స్. ఆ డిగ్రీ సెల్సియస్ కెల్విన్ దగ్గర మ్యాటర్ అనేది గ్యాస్లో అసలు ఉండదు. ఆ వేడికి యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ విడిపోయి ప్రోటాన్స్ మరియు ఎలక్ట్రాన్స్ విడివిడిగా తిరుగుతుంటాయి అన్నమాట. దీన్ని మనం హాట్ ప్లాస్మా అని అంటాము. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, గ్యాస్లో ఎందుకు ఉండదు? సామాన్యంగా గ్యాస్ అంటే యాటమ్స్ దూరంగా ఉంటాయి కాబట్టి డెన్సిటీ తక్కువ ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సన్ విషయంలో 2 మెయిన్ రీజన్స్ వల్ల డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాసివ్ గ్రావిటీ, సెకండ్ వన్ అయోనైజేషన్. అసలు ఈ మ్యాసివ్ గ్రావిటీ అంటే ఏంటంటే, సన్ మాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 2 into 10 to the power of 30 kg వరకు ఉంటుంది. సో ఈ గ్రావిటీ వల్ల లోపల ఉన్న మ్యాటర్ అంతా గట్టిగా కంప్రెస్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఈ మ్యాసివ్ గ్రావిటీ అనేది ఒక రీజన్. నెక్స్ట్ వన్ అయోనైజేషన్ ఏంటంటే, యాటమ్స్ అనేవి అయోనైజ్ అయిపోవడం వల్ల, అంటే అవి ఇంకా దగ్గరగా ప్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే అవి చాలా దగ్గరగా ప్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అయోనైజ్ అవుతాయి. ఓకేనా. ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల గ్యాస్లా ఉండదు. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక క్యాలిక్యులేషన్ చేసి నిరూపించాలన్నమాట. అది మనకున్న డేటాతో సన్ యావరేజ్ డెన్సిటీ ఎంతో చూద్దాం, సరేనా. సో మాస్ ఎంత ఇచ్చారండి? మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 2.0 ఇంటూ 10 to the power of 30 kg ఇచ్చారు. రేడియస్ ఇచ్చారండి, ఎంత ఇచ్చారు? 7.0 ఇంటూ 10 to the power of 8 meters ఇచ్చారు. సో ఫస్ట్ మనం వాల్యూమ్ కనుక్కుందాం. సో సన్ని ఒక మనం స్పియర్ లాగా అనుకుంటే దాని యొక్క వాల్యూమ్ ఎంత అండి? 4/3 pi r3. సో వి అప్రాక్సిమేట్లీ మీరు ఈ సబ్స్టిట్యూట్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే 1.41 ఇంటూ 10 to the power of 27 m3 వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు వాల్యూమ్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంతో మనం డెన్సిటీని కనుక్కుందాం. ఓకేనా. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమే కదా. మాస్ ఇచ్చాడు 2.0 ఇంటూ 10 to the power of 30 డివైడెడ్ బై మనకి ఇక్కడ వచ్చింది 1.41 ఇంటూ 10 to the power of 27. అప్రాక్సిమేట్లీ సిమిలర్గా ఎంత వస్తుందంటే 14180 kg/m3 వస్తుంది అనమాట. సో దీన్ని అప్రాక్సిమేట్లీ మనం ఒక 1400 డెన్సిటీ kg/m3 అనుకుంటే డెన్సిటీ సన్నది. సో వాటర్ డెన్సిటీ ఎంత ఉంటుందండి? మనకు తెలుసు 1000 kg/m3 ఉంటుందన్నమాట. సో ఈ సన్నది వాటర్తో పోలిస్తే సన్నదే ఎక్కువ ఉంది కదా డెన్సిటీ. సో అంటే ఇక్కడ ఏంటంటే, సన్ యావరేజ్ డెన్సిటీని మనం వాటర్ డెన్సిటీతో పోలిస్తే వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువ ఉంది, అవునా. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇది సాలిడ్స్ అలాగే లిక్విడ్స్ రేంజ్లో ఉంటుందన్నమాట, గ్యాస్ రేంజ్లో ఉండదు. సో గ్యాస్ యొక్క డెన్సిటీ రేంజ్ 1 kg/m3, ఆ రేంజ్లో అసలు ఉండదు. ఇది మెయిన్ మ్యాటర్. జస్ట్ అర్థం చేసుకొని ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడతో మనకి ఎన్సెట్ ఎగ్జాంపులర్స్ కూడా అయిపోయాయి, మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్లీ డన్. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఇలా ప్రతిరోజు ఒక్కొక్క చాప్టర్ నుంచి మీకు అన్ని సబ్జెక్ట్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ నుంచి మీకు అన్నీ వస్తాయి. సో ఒక్కొక్క చాప్టర్ మీకు చాలా వర్త్ఫుల్గా ఎవ్రీ టాపిక్ టచ్ రివిజన్ క్లియర్గా అయిపోయేటట్లుగా మేమైతే ట్రై చేస్తాం అనమాట. సో మేము ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మాకు ఇదంతా చేయడానికి అవ్వదన్నమాట. సో మా ఈ హార్డ్ వర్క్కి మీకు మా యొక్క కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ నీడెడ్ స్టూడెంట్స్కి ఎవరైనా తెలిసిన వాళ్ళకు ఉంటే షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకేనా. ఈ 1 monthలో సిలబస్ కంప్లీట్ చేద్దాము. మా టెస్ట్ సిరీస్లు రిలీజ్ అవుతాయి, అవి రాద్దాము. సో మ్యాక్స్ ఆఫ్ ద మ్యాక్స్ మనం సీట్ కొట్టడానికే ట్రై చేద్దాము. ఓకేనా. నెవర్ గివ్ అప్ యువర్ హోప్స్. ఓకే. థ్యాంక్ యూ అండి.